నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్ట్ పార్టీలో ఏం జరుగుతుంది? వరుసగా సరెండర్ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ ఏంటి? అలాగే లొంగిపోయి బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపైన ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడతారు. కొంతమంది అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇదే సందర్భంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, మహారాష్ట్రలో అలాగే ఛత్తీస్గఢ్లో వందలాది మావోయిస్టులు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో మావోయిస్టు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సరెండర్ జరిగిన పరిస్థితి అందరూ కూడా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఈ సరెండర్ల వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి అంటే గత 3-4 రోజుల నుండి మహారాష్ట్ర లోపల అంటే గడ్చిరోలి జిల్లా లోపల, తర్వాత ఇక్కడ జగదల్పూర్, ఛత్తీస్గఢ్ అంటే జగదల్పూర్, ఈ 2 పట్టణాల లోపల కూడా సుమారు ఏంటంటే 300 మందికి పైగా మావోయిస్టు పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సరెండర్ కాదు, వాళ్ళే చెప్పినట్టుగా అది సరెండర్ కాదు. అది గతంలో కొంతమంది కంటిన్యూగా సరెండర్ అయినది చరిత్ర వేరు, కానీ ఈ 2 ఏదైతే ఈ 3-4 రోజుల నుంచి జరిగింది ఏదైందో దీనిని వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించమని చెప్పారు. వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పుడు అంటే వాళ్ళు ఎందుకు ప్రకటించారు? వాళ్ళు ప్రకటించడానికి గత నెల రోజుల నుండి అభయ్ పేరుత లేఖలు ఏవైతే 22 పేజీల లేఖ కానీ ప్రకటనలు కానీ ఏవైతే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిన విషయాలు అయితే మేము సాయుధ పోరాట విరమణ చేస్తున్నాము. సాయుధ పోరాట విరమణ అంటే అర్థం ఏంటిది? మేము ఆయుధాలు వదిలేస్తున్నాము, ప్రభుత్వానికి సరెండర్ చేయబోతున్నాము అనే విషయం ఎందుకు చెప్పినారు? వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే అంటే మావోయిస్టు పార్టీ గత ఉద్యమం చాలా అనేక ఉద్యమాలు కొనసాగించిన చరిత్ర ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలు కొనసాగించారు, లేదా యుద్ధం చేసిండ్రు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇవన్నీ అయినప్పటికీ కూడా ఏంటంటే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రజా ఉద్యమాలు ఎలాంటి కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజా సంఘాలు నిర్మాణం చేయలేని పరిస్థితి వచ్చింది. తర్వాత యుద్ధం కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. ఇది మాత్రమే కాదు, తమను తాము రక్షించుకోలేని పరిస్థితిలో అంటే మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏడాదిన్నర కానించి కూడా కంటిన్యూగా వీళ్ళు చనిపోతూనే ఉన్నారు. సీసీ మెంబర్లు చాలా మంది చనిపోయినారు, 8 మంది పైగా 9 మంది పైగా చనిపోయినారు. వివిధ రాష్ట్ర కమిటీ మెంబర్లు, జిల్లా కమిటీ మెంబర్లు కంటిన్యూగా ఇది చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితిలో కూడా ఎవరికి ఓపు లేదు, బయట లేదు, ప్రజలకు లేదు. తర్వాత అక్కడోళ్ళకు కూడా ఏంటంటే ఓపులెస్ మారిపోయిన పరిస్థితిలో ఏంటంటే అది అంటే సాయుధ పోరాట విరమణ ఏదైతే ఉందో వాళ్ళు ప్రకటించారు. సరే, దాంట్లో నిర్మాణ పరంగా వాళ్ళంతా ఒక్కటి ఉండరా లేదా అనేది అది కమ్యూనికేషన్ వాళ్ళ కమిటీ మీటింగ్లో సంబంధించిన విషయం. మరి దానికంటే కూడా ఏంటంటే వీళ్ళు ప్రకటించింది ఏదైతుందో సాయుధ పోరాట విరమణ ఏదో ఈ అర్థంలో వాళ్ళు ప్రకటించినప్పుడు, సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పుడు బయటికి రావడం అంటే ఏంటిది? వాళ్ళే సరెండర్ కాదు. నిన్న ఆశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, మేము సరెండర్ కాదు, మేము మా ఆయుధాలను సరెండర్ చేస్తున్నాము, మా సిద్ధాంతాలు మేము సరెండర్ చేయలేదు, మేము ప్రజల కోసం ఇప్పటి వరకు ఏ ప్రజల కోసం అయితే మేము ఉన్నామో ఇప్పుడు కూడా ఆ ప్రజల కోసం చట్టబద్ధ పద్ధతిలో మేము ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల్ని సంఘటితం చేస్తాము, చైతన్యవంతం చేస్తామనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కాదు, వాళ్ళ ఇంటి కోసం కాదు, వాళ్ళు తప్పనిసరిగానే వాళ్ళు చెప్పిన ప్రకారంగా ప్రజానీకంలో వాళ్ళు పనిచేయడం అనేది మనకు కనపడుతున్న విషయం. అది సార్, ఇదే సందర్భంలో ప్రజాస్వామ్యయుతంగా బయటకు వచ్చి ఇక ప్రజా పోరాటాలు చేస్తాము, ఇప్పటివరకు అడవిలో ఉన్నాం, ఇప్పుడు ప్రజల్లో ఉన్నాం, మారిన పరిస్థితుల కారణంగా కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న సందర్భంలో, ఇప్పుడున్న వాతావరణంలో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పోరాటాలు అనేది నిలబడతాయా? ఇప్పుడు అంతా పరిస్థితులు మారాయి, జనరేషన్ మారింది, వాళ్ళు చెప్తున్న మాట నిజమయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎప్పుడైనా సాయుధ పోరాటం చేసినప్పుడు కూడా ఒక సమయంలో అంటే 80 తర్వాత 80-90 కాలంలో మాత్రమే ప్రజా ఉద్యమాలు వచ్చినాయి. ఏది అంటే నక్సలైట్ పార్టీలైనా మావోయిస్ట్ పార్టీలైనా ఆ తర్వాత ఆ ఉద్యమాలు అనేటివి అవి తగ్గిపోయినాయి. అంటే నక్సలైట్ పంతా ప్రకారంగా చాలా తగ్గిపోయినాయి. అయితే వేరు రూపాల్లో ప్రజా ఉద్యమాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉదాహరణకు పోయిన సంవత్సరం క్రితము అంటే ఇప్పుడు ఢిల్లీ లేదా ఉత్తరప్రదేశ్, హర్యానా రైతాంగము మరి లక్షలాది మంది పోరాడిరు కదా, లక్షలాది మంది పోరాడిరు. లేకపోతే మనకి ఇప్పుడు ఆదిలాబాద్ లోపల ఆదివాసీ ప్రజలు 49 జీవోకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు ర్యాలీ చేసిండ్రు. ఆ ప్రజా ఉద్యమ ఫలితంగా కూడా తెలంగాణ ప్రభుత్వము 49 జీవోను అమలు చేయడంలో కూడా వెనుకకు తగ్గింది కదా. కాబట్టి అనేక విషయాలు అంటే వేరు పద్ధతిలో అది ఈవెన్ దళిత సమస్య పైన, వర్గీకరణ పైన, లేదా బీసీ సమస్య పైన అనేక విషయాలు ప్రజలు ఉద్యమాలు చేయడానికి పరిస్థితి ఉంది. ప్రజలు ఉద్యమాలు చేస్తారు. కానీ ఉద్యమాలు అంటే ఏంటిది? మన దృష్టిలో సాయుధ పోరాట రూపంలో ఉంటే అనేది జరగది.
అది వేరు వేరు ప్రజలు కదా, కార్మికులు చేస్తున్నారు కదా, కార్మికులు వాళ్ళకి సమయాన్ని ఏదైతుందో 12 గంటలు 16 గంటలు చేసిన దానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు బంద్ చేస్తుండ్రు, ర్యాలీలు చేస్తుండ్రు, లేదా వేరు వేరు ప్రజలు చేస్తారు. కాబట్టి ప్రజా ఉద్యమాలు నిరంతరం కొనసాగుతాయి. కాబట్టి ఆ ప్రజలను అంటే కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా, కమ్యూనిస్ట్ పార్టీ అంటే నిజాయితీగా, మావోయిస్ట్ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి నిజాయితీగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సంఘాలను పెట్టి ఆర్గనైజ్ చేస్తే తప్పనిసరిగా కొనసాగి తీరుతాయి. ప్రజలకు ఇంకా వేరే రూటే లేదు కదా, దోపిడీ ఉన్నది కదా, అన్యాయాలు ఉన్నాయి కదా, అణచివేత ఉంది కదా, వివక్షత ఉంది కదా, పెట్టుబడిదారి దోపిడీ రైతులపై ఉన్నది, కార్మికులపై ఉన్నది, విద్యార్థులపై ఉన్నది, అనేక మంది ఆదివాసులపై ఉన్నది, లేకపోతే అడవి ప్రాంతంలో అంతటా ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఎక్కడైనా ఆదివాసులు కూడా తమ యొక్క ఏదైతే తమ వనరుల రక్షణ కోసం పోరాడాల్సి వస్తుంది. అవి పోతే అనేది ఏం లేదు, ఇంకా ఎక్కువ జరుగుతాయి కూడా. అయితే ఆయుధాలు వదిలేయడము అనేది ఒక పెద్ద విమర్శగా చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. వందలాది మంది వచ్చి మనం సాయుధ పోరాటం చేసాం, అలాంటిది ఆయుధాలు వదిలిపెట్టడం వల్ల ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారని కూడా ఎవరైతే సరెండర్ అయ్యారో అలాగే ఆ తుపాకీలను చూపించిన విజువల్స్ కూడా చాలా మంది కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేంటంటే వాళ్ళు మొట్టమొదటగా సాయుధ పోరాట విరమణ ప్రకటించారు. సాయుధ పోరాట విరమణ అంటే అర్థమైంది ఆయుధాల విసర్జనే కదా. అసలు ఈ విషయం అభయ్ చెప్పుడే కాదు కదా. నంబాల కేశవరావు సెక్రటరీగా ఉన్నప్పుడు చనిపోయటానికంటే ముందు ఆయుధ విసర్జన ఎజెండాలు పెడతా ఉన్నాడు. దాని అర్థం ఏంటిది? సాయుధ పోరాటం అనేది సాయుధ పోరాటం ద్వారా నువ్వు ప్రజా ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు, దాని ద్వారా విప్లవం వచ్చే పరిస్థితి లేదు. చివరికి నేను ఫస్ట్ పాయింట్లో చెప్పినది అన్ని రకాలుగా ఏ ఉద్యమాలు నిర్మించలేని పరిస్థితి ఈ ఏడాది కాదు 10-20 సంవత్సరాల నుంచి కూడా అది క్రమంగా తగ్గిపోతూ ఏమీ చేయలేని పరిస్థితిలో పట్ట చివరి దశలో మాత్రమే వాళ్ళు ఈ ప్రకటన చేసిండ్రు. మరి అలాంటప్పుడు సాయుధ పోరాట విరమణ అన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ఆయుధాలు అప్పగించవలసిందే. ఇది ఈ దేశంలో కాదు, ప్రపంచంలో పట్ట వేలాది సంస్థలు సాయుధ పోరాటం చేసిన సంస్థలు ఉన్నాయి. కమ్యూనిస్టులు ఉన్నారు, జాతర సంస్థలు ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. మన దేశంలో తెలంగాణ సాయుధ పోరాట విరమణ జరిగింది, లేదా నార్త్ ఈస్ట్ లోపల ఈశాన్య రాష్ట్రాల పట్ల జరిగింది, లేదా అనేక దేశాల పట్ల నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేస్తారో విరమణ చేసినప్పుడు తప్పనిసరిగా ఆయుధాలు కూడా విసర్జించాల్సి వస్తాయి. విసర్జించడం ద్వారానే నీకు చట్టబద్ధంగా నేను చెప్తున్నా, వ్యక్తులు సరెండర్ కావడం వేరే, కానీ కొంతమంది సంస్థగా అంటే ఒక సంస్థ కదా, 300 మంది అంటే తక్కువ కాదు కదా, 300 అయినా 200 అంటే ఒక సంస్థది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము సాయుధ పోరాట విరమణ చేసి చట్టబద్ధంగా ప్రజానీకంలో కూడా ప్రజలను ఆర్గనైజ్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ సిద్ధాంతం వదులుకోలే కదా. వాళ్ళ సిద్ధాంతం నూతన ప్రజాస్వామిక విప్లవం, అభయ రాత్రుల్లో కూడా నూతన ప్రజాస్వామిక విప్లవం ఉంది, నూతన ప్రజాస్వామిక విప్లవం ఉంది, సమానత్వం కోసం పోరాటం ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని వదులుకోలేదు, వాళ్ళు ఆయుధాలు మాత్రం సరెండర్ చేసారు తప్ప మనసులు సరెండర్ కాలేదని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఎవరైతే అర్థం చేసుకుందో క్రమంగా అర్థం చేసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే సాయుధ పోరాట విరమణ ఏదైతుందో ప్రజలు వాస్తవంగా మెజారిటీ ప్రజలు మావోయిస్టు పార్టీ నుంచి వీళ్ళు ఎవరైతే బయటకు వస్తున్నారో ఆహ్వానిస్తారు, వెల్కమ్ చేస్తారు, వెల్కమ్ చేయవలసిన విషయమే. అయితే కొంతమంది మావోయిస్టు అభిమానులు లేదా సాయుధ పోరాటం అభిమానం కూడా ఉంటుంది కదా, అంటే 50 ఏళ్ళ వాళ్ళ చరిత్ర ఉంది కాబట్టి కొంతమంది కంటే చాలా ఎక్కువ మంది కూడా ఎందుకు మీరు ఉద్యమాన్ని మోసం చేశారు, మీరంతా ఇప్పుడు ఉద్యమాన్ని కూడా పార్టీని కూడా మొత్తం ఆగం చేస్తున్నారు, ఇంతకాలం ఉండి సిద్ధాంతాన్ని పక్కబెట్టి ఈరోజు మొత్తం కూడా రాజ్యం చేతిలో పెట్టి ఈరోజు అందరినీ కూడా ఇబ్బంది పెట్టారని చాలా మంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ పోస్టింగ్లు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు వాళ్ళు చేయడం లోపల వాళ్ళు 50 ఏళ్ళు వాళ్ళు మావోయిస్టు పార్టీ చరిత్ర పెద్దది కదా, ఇంత సాయుధ పోరాటం చేసిన చరిత్ర కూడా చాలా పెద్దది. కాబట్టి జీర్ణించుకోలేరు. ఒక రకంగా ఒక్కసారి ఇది భూకంపం లాగా ఒక టర్నింగ్ పాయింట్. కాబట్టి అంటే ఈ విషయాలన్నీ కూడా లోతు తెలియదు కదా ప్రజలకు, వీళ్ళందరికీ కూడా తెలియదు కాబట్టి మావోయిస్టు పార్టీ అన్నట్టు ఇట్లా ఉండాలి కదా, చనిపోతున్న బాధ ఉన్నది, వాళ్ళందరూ కూడా చనిపోతుండ్రు, ఎట్లా ఏ రకంగా లేదు కదా, శాంతి చర్చలు జరగకపోయాయి. కాబట్టి ఈ రకంగా ఏంటిది అనేది ఒక అవమానంగా ఆయుధాలు ఉపయోగించడం, ఇంతమంది సరెండర్ కావడం ఏంది, ఈ నాయకులు ఏందనే దాంతో అది ఫీల్ అయ్యి వాళ్ళని తిడుతున్నారు. తిట్టే మాట వాస్తవమే, కానీ ఇది ఎంత వాస్తవంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు గత చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, అనేక దేశాల్లో సాయుధ పోరాట విరమణ చేసినప్పుడు ప్రజలు ఒక సెక్షను చాలా సీరియస్గా తిడతారు. సీరియస్గానంటే అసలు సంవత్సరాల తరబడి ఉంటుంది. వాస్తవంగా ఇప్పుడు కనపడేదైతుందో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మనకు కనపడుతుంది. కాబట్టి ఇది ఎంతకాలం ఉంటుంది నా ఉద్దేశంలో పట ఇప్పుడు నేను గమనిస్తున్నా, ఈ 3 రోజుల పాటు కూడా క్రమక్రమంగా తగ్గుతుంది. క్రమక్రమంగా ఇప్పుడు నిన్న అయ్యాల కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆలోచించాలని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. వాస్తవంగా సమానం కాదు, మెజారిటీగా ఆలోచన పరులు సాయుధ పోరాటాన్ని విరమించండి, మీరు ప్రజానికల్లో రండి, చర్చించండి, లేకపోతే సంఘాలు పెట్టండి, ప్రజలను సిద్ధం చేయాలి. అడవిలో ఉంటే ఇప్పుడు చనిపోవడే కదా,
ఏం చేయటం లేదు. ఒకప్పుడు చేసారు వాళ్ళు, కానీ ఇప్పుడు చేయని పరిస్థితి కదా. ఇప్పుడు తుపాకులు ఉండి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదైతే ఉందో ప్రజలు కొంత చర్చ జరుగుతుంది, దాంతో సమస్య ఏం లేదు. అది క్రమంగా అది అన్నీ కూడా అర్థం చేసుకుంటారు కూడా. వాళ్ళు కూడా వచ్చి చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళు స్వయంగా వాళ్ళు వస్తున్నప్పుడు చాలా విషయాలు వాళ్ళు మరింత విశ్లేషణ వాళ్ళు చేసి చెప్తారు. కాబట్టి అంత పెద్ద సమస్య ఉంటుందని నేను భావిస్తున్నాను. సార్ మీరేమనుకుంటారు? ఇద్దరైతే ప్రస్తుతానికి అయితే బృందాల వారీగా బయటకు వచ్చారు. ఒకటి మన మల్లోజుల గారు అవుతుంది, తర్వాత ఆశన్న గారు అవుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రకటన కానీ వాళ్ళ దిశానిర్దేశం కానీ భవిష్యత్తు కార్యాచరణ కానీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ రాజ్యాంగాలు వాళ్ళు మహారాష్ట్రలో కానీ లేదా ఇప్పుడు జగదల్పూర్ ఛత్తీస్గఢ్లో కానీ రాజ్యాంగాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. రాజ్యాంగాలు చేతిలో ఉంటున్నాయి అంటే రాజ్యాంగం ప్రకారంగా చట్ట ప్రకారమే కదా. నీకు సమస్య ఎక్కడుంది? ఆయుధాలనే కదా. ఇప్పుడు ప్రభుత్వానికి రాజ్యానికి ఉన్న సమస్య నీకు ఆయుధాలు లేకపోతే హింసా మార్గం అనేది. ఇప్పుడు హింసా మార్గం వదిలేస్తే చట్టబద్ధ పద్ధతిలో పట్టు నువ్వు ప్రజా సంఘాలు పెట్టుకో, ప్రజా పోరాటాలు చేసుకో, లేదా ఎన్నికలు నిలబడి తప్పేం లేదు నా ఉద్దేశంలో. ఎన్నికలను నిలబడి నువ్వు బూర్జువా పార్టీతో పొత్తులు పెట్టుకొని వాళ్ళకు నువ్వు కనుక భజన చేస్తే తప్పది, వాళ్ళకు భజన చేస్తే తప్పు. కానీ నువ్వు ఎన్నికలు నిలబడితే మునిగిపోయింది ఏమి లేదు. లెనిన్ చెప్పిండు, ఇది ఎవరో కాదు, లెనిన్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మనము అంటే ఎన్నికలు అనేది ఒక పోరాట రూపం కాబట్టి నువ్వు ఎన్నికలు నిలబడు అంటే నీకు ఒక ప్రజల్ని చైతన్యవంతం చేస్తాను కదా. అంటే ఎన్నికలు నిలబడి ఎన్నికల ద్వారానే ప్రభుత్వం రాజ్యాధికారం వస్తుందని కాదు. రాజ్యాధికారం రానప్పటికీ కూడా ప్రజలు వేరు పద్ధతులు చైతన్యం చేయడానికి కాబట్టి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు ఎన్ని పోరాటాలు చేసినా కరపత్రం ఎందుకు రాస్తావు? లేదా సుందరయ్య భవన్లో మీటింగ్ ఎందుకు పెడతావు? సుందరయ్య భవన్లో పెడితే విప్లవం వస్తుందా? ప్రజలను చైతన్యవంతం చేయడానికి కదా. మరి ఎన్నికల సమయం ఇప్పుడు సంవత్సరానికి 5 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు ఆ సందర్భంగా 4, 3, 10 మంది పోయి ఎన్నికలు నిలబడి ప్రచారం చేసుకుంటావు కదా, నీ రాజకీయాలు చెప్పుకుంటావు కదా. నీ రాజకీయాలు ఏంటి? కమ్యూనిస్ట్ రాజకీయాలు. నీ రాజకీయాలు ఏంటి? సోషలిస్ట్ రాజకీయాలు. లేదా నీ రాజకీయాలు నువ్వు అనే నూతన ప్రజాస్వామిక రాజ్యాలు కావచ్చు. నువ్వు ప్రచారం చేసుకో, నువ్వు వాళ్ళందరినీ కూడా సిద్ధపరచవలసిందే తప్ప ప్రజలను చైతన్యవంతం చేయకుండా నువ్వేం చేస్తావు? ప్రజల చరిత్ర నిర్మాతలు కదా, ఆ ప్రజలను నువ్వు సంసిద్ధం చేస్తే తప్ప నువ్వు అనుకునే విప్లవం రాదు. కాబట్టి అది సుదీర్ఘమైన ప్రక్రియే. ఏమి తొందరగా మన మీద ఇప్పుడు 50 ఏళ్ళ కాంచి సాయుధ పోరాటం చేసి రానిది నువ్వు ఇప్పుడు ఏదో ఏడాదికి 2 ఏళ్ళు వచ్చేది కాదు. కాబట్టి ఓపికగా ప్రజలను సంసిద్ధం చేయాలి. ఇది తప్ప వేరే మార్గం ఏమీ లేదు భారతదేశంలో. అంటే చాలా స్పష్టంగా రుజువైంది. ఓకే సార్, ఇదే సందర్భంలో సరెండర్ అనే ఒక అంశము పెద్ద చర్చ. అదే సందర్భంలో మల్లోజుల గారి నవ్వు మరొక రకమైన, ఎందుకంటే ఆయన నవ్వుతూ ఫడ్నవీస్ నుండి ఆ బుక్ తీసుకోవడం పట్ల మెజారిటీ ప్రజలు చాలామంది కూడా ఆ నవ్వును యాక్సెప్ట్ చేయలేకపోతారు. ఆ సందర్భాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు 2 అభిప్రాయాలు. మెజారిటీ అనేది ఏం కాదు, సోషల్ మీడియాలో ఇప్పుడు లెఫ్ట్కి సంబంధించింది, మావోయిస్టులకు సంబంధించింది వాళ్ళు ఉన్నారు అభిమానులు. కాబట్టి సమస్య ఎక్కడ ఉందనంటే, నీకు ఫస్ట్ సాయుధ పోరాట విరమణ ఎందుకు చేసిండ్రో ఫస్ట్ అర్థమైతే, తర్వాత దాంతోపాటుగా ఆయుధాలు ఏవైతున్నాయో ప్రభుత్వానికి ఒప్పజెప్పడం అనేది ఉందో తప్పనిసరి ప్రక్రియ. అన్ని రాజ్యాల్లో అన్ని దేశాల్లో తప్పనిసరిగా సాయుధ పోరాట విరమణ అంటే అది జరుగుతుంది. అంటే ఈ విషయాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకున్నప్పుడు ఇవి జరగాలనుకున్నప్పుడు ఇది పాయింటే కాదు, చాలా సిల్లీ థింగ్ కూడా నేను చెప్తా. సిల్లీ థింగ్ అని అంటే సాధారణంగా నాగరిక సమాజంలో ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, నేను రేవంత్ రెడ్డికి శాంతి చర్చల విషయంలో నేను అరగోపాల్ గారు, చంద్రకుమార్ గారు, ఇంకేతరులు కూడా పోయినాం. ముఖ్యమంత్రి వచ్చిండు, మరి మేము కూర్చున్నాం, మరి మేము కూడా నమస్తే చెప్పాలి కదా. నమస్తే చెప్పినాం, నవ్వుతాం కదా. ఆయన నవ్విండు, ముఖ్యమంత్రి నవ్విండు, మేము కూడా నవ్వాలి కదా. నవ్వకపోతే చాలా మా విప్లవం అని చెప్పి కోపంగా ఉంటామా? వాస్తవంగా ఎవరైనప్పుడు వరవరరావు నేను 2004 మరి శాంతి చర్చలు రాజశేఖర రెడ్డి, జాన్ రెడ్డి తిన్నారు, మరి నవ్వుకుంటూ మాట్లాడలేదా? ముందు మాట్లాడారు, ఆ తర్వాత ఎన్కౌంటర్లు జరుగుతుంటే కూడా మాట్లాడారు కదా. వరవరరావు గారు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా జానారెడ్డి వరవరరావు మాట్లాడుకున్నారు. ఎట్లా మాట్లాడుకుంటారు అంటే చాలా ఏం సీరియస్. ఇప్పుడు ఎంత అదేనంటే, ఇప్పుడు ప్రధానమంత్రికి గౌరవనీయులైన సంబోధిస్తే గౌరవనీయులను సంబోధిస్తావా? అరే ప్రధానమంత్రిని గౌరవనీయులను సంపాదించకపోతే ఏమైనా సంపాదిస్తావు? కాబట్టి ఇది ఏదైతుందో కనీస నాగరికతకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఉదాహరణకు చైనా అధ్యక్షుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, వాళ్ళ కోపతాపాలు ఏమైనా ఉండొచ్చు కాక, కలుసుకున్నప్పుడు క్యాజువల్గా కలుసుకుంటారు, స్మైలింగ్ తప్పనిసరి. స్మైలింగ్ని బట్టి ఇది మాట్లాడితే తర్వాత ఇంకా నేను అభయ్కి సంబంధించి వస్తే, ఆయన అయితే మొదటి నుంచి కొత్త వాళ్ళు ఎవరు కలిసినా ఆయన స్మైలింగ్ ఫేస్. కొంతమందికి అది ఉండరాదు, కానీ ఎవరు ఎక్కడ కలిసినా పార్టీలో కానీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం దేనికి పోతున్నావు? శత్రుత్వం కోసం కాదు కదా. మిత్రత్వం మీనింగ్
సాయుధ పోరాటం విరమణ చేసిండ్రు, వాళ్ళు దాన్ని స్వీకరించి అది జరగాలి కదా. ఆ ప్రక్రియ జరిగినప్పుడు మనం ఆ పద్ధతి నేను కోపంగా నేను విప్లవకారుని, నేను చిన్నోని కాదు, నువ్వేంటిది, ఇది కాదు కదా, తప్పుడు పద్ధతి అది. అది తెలిసి తెలియక ఒక వ్యతిరేకత నుంచి మాట్లాడి తప్ప దాంట్లో బట్టి ఏమీ నథింగ్. అదొకటి. అదే కాదు, ఇప్పుడు డ్రెస్ ఉంది, డ్రెస్ అనేది ఏంది, డ్రెస్ అనేది ఏందో వాళ్ళు మొత్తం ప్రపంచంలో సాయుధ పోరాట విరమణ చేసిన కాడ సాధారణంగా వాళ్ళందరూ డ్రెస్సులనే ఉంటారు. ఎందుకు ఉంటారు? వీళ్ళు అంటే ఈ గెరిల్లాలకు ఉండే ఇష్టాలు కాదు, ప్రభుత్వం ఆ రకంగా చేయిస్తుంది అన్నట్టు. ఎందుకు చేయిస్తుంది? దాని ద్వారా మేము ఒక ఘనకార్యం అంటే వాళ్ళకి అది ఖ్యాతే కదా. ఇప్పుడు గెరిల్లాలు ఇంతకాలం చేసిన వాళ్ళు ఈ రకంగా సాయుధ పోరాట విరమణ చేయడం అనేది వాళ్ళకి చాలా గొప్ప ఖ్యాతి. ఇప్పుడు రేపు బీజేపీ కూడా చెప్పుకుంటుంది కదా, మేము ఎన్నడూ కాంగ్రెస్ చేయలేంది, ఎవరు చేయలేంది, మేము చేసిన, మేము ఇంటర్నేషనల్గా ఇక్కడ ఈ దేశంలో కాదు ఇంటర్నేషనల్గా చెప్పుకుంటారు. కాబట్టి అది వాళ్ళు చేయమని అంటారు, పోలీసులు కూడా చేయమని అంటారు. కాబట్టి అది మేము చేయము, మేము డ్రెస్సులు వేయమని అంటే ఎట్లా? తప్పుడు పద్ధతి అది. సరే, కొంతమంది వేయకపోవచ్చు. ఇప్పుడు నిన్న ఆశన్న కూడా ఆయన మామూలు సివిల్గానే ఉన్నాడు, అది చర్చ కాదు. అది డ్రెస్సులు వేయడం వేయకపోవడం చర్చ. అసలు సమస్య ఇక్కడ సాయుధ పోరాట విరమణ చేయాలా, సాయుధ పోరాటం చేయాలా అనేదే తప్ప ఇది పాయింట్. సాయుధ పోరాటం చేయాలంటే ఆయుధాలు విసర్జించవలసిందే, దాంట్లో ఇంకేమీ లేదు చర్చ. కాబట్టి అక్కడ ఉండే మొడాలిటీస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా అవన్నీ ఉంటాయి. ఆ మొడాలిటీస్ సంబంధించిన దాంట్లో పాటు అవి పెద్ద పాయింట్స్ కాదు నా దృష్టిలో. సార్ ఒక్క మాటలో చెప్పండి సార్, సాయుధ పోరాటానికి ఇంకా భవిష్యత్తు ఏమైనా ఉందా? ఇప్పుడు నేను మొదటి ప్రశ్నలో నేను చెప్పిన సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు లేవు అనే విషయం గత 10-20 ఏళ్ళ నుంచి కూడా తేలిపోయినాయి అంటే నేను అన్ని రకాలుగా మావోయిస్టు పార్టీకే తేలిపోయినాయి కాబట్టి వాళ్ళు శాంతి చర్చలకు వచ్చారు. నిజంగా సాయుధ పోరాటం కనుక నువ్వు చేయదలుచుకుంటే ఎందుకు నీకు శాంతి చర్చలు ఎందుకు? నేను ఒకటే ప్రశ్న, నీకు శాంతి చర్చ నువ్వు అనకూడదు కదా. వాళ్ళెవరో పిలిస్తే నువ్వు మాట్లాడడం వేరు, కానీ నువ్వు ఎందుకు అంత తొందరగా ఇంతకాలం శాంతి చర్చలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నీకు అవసరం ఉందని స్పష్టంగా తేలిపోయింది అది. రెండోది ఏం చేయటం లేదని కూడా 10-20 ఏళ్ళ కదా తేలిపోయింది కదా. సరే, ఒకరిద్దరిని ఇన్ఫార్మల్ చంపొచ్చు కానీ లేదు కదా, యుద్ధము లేదు, ప్రజా ఉద్యమాలు లేవు, ప్రజా పోరాటాలు లేవు. మొత్తంగా దాదాపుగా ఏంటంటే ఒక చివరి అంచునో చివరి దశలో ఉన్నప్పుడు కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా అలాంటి అవకాశం లేనప్పుడు అంటే సరే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపితే అది బాగుండేది, అది చేయలేదు. ఒక రకంగా మావోయిస్టు పార్టీ కొంత అవమానకరంగా ఉన్నమాట వాస్తవమే. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కూడా నా ఉద్దేశంలో ఇది ఎట్లా అనేది అంటే ఇప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించడం అంటే లొంగుబాటు కదా, లేకపోతే ఇది ప్రిస్టేజ్ సమస్య కదా, 50 ఏళ్ళ చరిత్రను ఇవాళ నాశనం అయిపోతుంది కదా అని ఏమీ కాదు. నా ఉద్దేశంలో ఏమీ కాదు. మీ చరిత్రను మీరు కాపాడుకోండి. నేనేం చెప్తున్నంటే మీ చరిత్ర గణనీయమైంది, మీరు ఒక రూపాన్ని మారుస్తుండ్రు, సాయుధ పోరాట మార్గాన్ని మారుస్తుంది తప్ప మీ సిద్ధాంతాన్ని వదులుకోవటం లేదు. మీరు ప్రజానీకంలో ఎట్లా పనిచేస్తారనే దాన్ని బట్టి మీకు చరిత్ర ఉంటుంది. మీరు ప్రజానీకంలో పనిచేస్తే మీకు చరిత్ర ఉంటుంది. ప్రజానీకంలో పనిచేయకపోతే ఇప్పుడు అట్లా ఆ రకంగా సాయుధ పోరాటం అని పేరుతో ఉండి చనిపోతే ఇంకేం చరిత్ర ఉంటుంది? మీ చరిత్రను ఎవరు ముందు తీసుకుపోవాలి? సరే రాస్తారు, భగత్ సింగ్ చరిత్ర కూడా ఇవ్వాలా లేదంటే ఉన్నది. భగత్ సింగ్ కూడా ఒకనాడు యోధుడు చనిపోయిండు, మాట్లాడుకుంటాం. కానీ మీరు స్వయంగా ఆ అనుభవాలు అవగాహన అనేకమైన సిద్ధాంతానికి సంబంధించిన మీరు సృష్టించిన సంపద ఏదో మీరుండి ప్రజానీకంలో పనిచేస్తే మీరు ప్రజల్ని సిద్ధం చేయండి. అందులో తప్పే ఉంది, చట్టబద్ధంగానే మీరు చట్టం ప్రకారం కూడా చట్టం అని అంటే అన్ని అమలు అయితేనే కాదు, రాజ్యాంగాలు ఉన్నాయని అమలు కావటం లేదా అది వేరే విషయం. కానీ మీరు ఆ చట్ట ప్రకారంగా మీరు ప్రజా సంఘాలు పెట్టండి, ప్రజలు చైతన్యవంతం చేయండి. ప్రజలు చైతన్యవంతమే క్రమంలో కూడా రేపు ఏం జరుగుతుంది తర్వాత భవిష్యత్ సంగతి తర్వాత భవిష్యత్ విషయాన్ని మీరు ఏదైతే నూతన ప్రజా సంఘం విప్లవమే మీరు వదలటం లేదు కదా. కాబట్టి చేయండి, అది ఇది తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు బూర్జువా పార్టీల హవా నడుస్తుంది, కమ్యూనిస్టు పార్టీల బలం రోజు తగ్గిపోతుంది, పతన స్థాయి కూడా చేరుకున్నది. అది ఒక సందర్భం. ఒకవైపు మావోయిస్టు పార్టీ కూడా ఒకప్పుడు బలంగా ఉండి ఈరోజు లొంగిబాటు చర్యల దానికి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వచ్చిన తర్వాత మార్పు రాజకీయ అంటే దీన్ని ఒక రాజకీయ పార్టీగా ప్రజాభిష్టం మేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీగా మనుగగలడం సాధ్యమా? ఇప్పుడున్న జనరేషన్ను తట్టుకుని జనరేషన్ తగ్గట్టు అప్డేషన్ మార్పు చేర్పులు చేసుకోవడం సాధ్యమే పనేనా? ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి. సిపిఐ సిపిఎం పార్టీలు వాళ్ళు చేస్తున్న విధానం మెయిన్ సమస్య ఎక్కడ ఉందనంటే ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ లేదా వైసీపీ లేదా ఇలాంటి బూర్జువా పార్టీలు అంటాం కదా,
అంటే బూర్జువా పార్టీలు అంటే పెట్టుబడిదారి వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్ళు ఏం కమ్యూనిజం కోసం కాదు, సోషలిజం కోసం కాదు, పెట్టుబడిదారి వర్గం నిలబెట్టడానికే ఉంటాయి కాబట్టి దాన్ని బూర్జువా అంటున్నాం. కాబట్టి బూర్జువా పార్టీలు ఎప్పుడైనా బూర్జువా పార్టీలను గెలిపించడం ద్వారా, బూర్జువా పార్టీలు అంటే రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, పెట్టుబడిదారులు సంపన్నులే కదా. కాబట్టి అలాంటి వాళ్ళను గెలిపించడం ద్వారా జరిగేది ఏంటంటే ఏమి ఉండదు. నువ్వు కమ్యూనిజం నీ సిద్ధాంతం నువ్వు చెప్పాలి, నువ్వు చాలా కష్టమైన సుదీర్ఘమైన ప్రజలు చైతన్యవంతం చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తుండ్రు అంటే ప్రజలు చైతన్యవంతం చేసి తక్కువ, సరే ఏదో చెప్తుండ్రు, చెప్పడం లేదని కాదు, కానీ అంతకంటే ఎక్కువ నువ్వు వాళ్ళని గెలిపిస్తున్నావు. కాబట్టి నీకేమైంది, ఆ కమ్యూనిస్ట్ పార్టీలు రోజు రోజు తగ్గిపోయినాయి, రోజు రోజు తగ్గిపోయినాయి. వాళ్ళని తిడతారు, ప్రజలు తిడతారు కదా, సిపిఐ సిపిఎం పార్టీని తిడతారు. అయితే మరి ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఉన్నాయి, రకరకాల ఎంఎల్ పార్టీలు ఉన్నాయి, సోషలిస్ట్ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, వాళ్ళ తప్పులు సరిదిద్దుకుంటే ముందుకు పోవచ్చు. లేదా కొన్ని సోషలిస్ట్ పార్టీలు ఉన్నాయి, అంటే వాళ్ళ పేరు పెద్దగా ప్రచారానికి లేదు కానీ వాళ్ళు చేసుకుంటుండ్రు. అంటే బూర్జువా పార్టీలతో ఎన్నికల పొత్తులు లేకుండా కూడా వాళ్ళు కష్టపడి ప్రజలను ఆర్గనైజ్ చేసుకుంటారు. అంటే వెంటనే ఇవాళ ఏదో సంచలనం రాదు కదా నీకు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఏంటంటే ఇప్పుడు ఆంబుజ్ చేసిన సంచలనం వస్తుంది, సరే దానికి పెద్ద చరిత్ర ఉంది. కానీ కాబట్టి ఏదైనా ఓపికతోటి సుదీర్ఘంగా నువ్వు ప్రజలను చైతన్యవంతం చేసే పార్టీలున్నాయి, వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే తన రూపాన్ని మార్చుకొని వాళ్ళు ఎవరైతే చేయడం ద్వారా చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఏదో ఏడాది 6 నెలలు వచ్చేది లేదు, కానీ దానికి చాలా కష్టపడాలి, ఓపికతో చేయాలి, చట్టబద్ధంగా చేస్తే అప్పుడు ఆ క్రమంలో అది వాళ్ళు అనుకునే రాజ్యం వస్తుంది. అది అంతకంటే ఏం లేదు మార్గం. సాయుధ పోరాటమే లక్ష్యంగా మావోయిస్టు పార్టీ అయితే ఉన్నది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా వీళ్ళు ఒక పార్టీగా ఇప్పుడు పెట్టే అవకాశం ఉందా, పెడతామని మీరు భావిస్తున్నారా, ఎట్లా ఉంటుంది అనుకుంటారు? తప్పనిసరిగా వాళ్ళు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళే స్పష్టం చేశారు కాబట్టి. మేము మా సిద్ధాంతాన్ని సరెండర్ చేయలేదు, మేము ప్రజల కోసం రూపం మార్చుకొని మేము ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పి డాక్యుమెంట్గా నిన్న ఆశనం మాట్లాడిండు. ఇతరులు కూడా వాళ్ళు హిందీలో చాలామంది అక్కడ లేడీస్ జెంట్స్ రాష్ట్ర కమిటీ మెంబర్స్ జగదల్పూర్లో మాట్లాడారు. కాబట్టి దాని ప్రకారం ఖచ్చితంగా కూడా వాళ్ళు చేయాలి. చేయకపోతే ఏమవుతాయి అంటే మాటల్లో ఒకటి అవుతుంది, లేకపోతే తిడతారు కదా. ఇప్పుడు నువ్వు ఆయుధాలు సరెండర్ చేసినావు, ఓకే, మరి నువ్వు నిరూపించుకోవాలి కదా. నిరూపించుకోవాలి, చాలా కష్టపడాలి, మామూలు కష్టం కాదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాలున్నాయి, అసలైన సవాలు, వాళ్ళకి చాలా కష్టాలున్నాయి. కష్టాలు ఉన్నమాట వాస్తవమే. అంటే ఆ లోపల పడ్డ కష్టాల కంటే ఇప్పుడు బయటపడే కష్టాలు తక్కువనే, కానీ ఈ కష్టాలు ప్రత్యేకమైన వేరు. ఎందుకు ఈ మనుషులు ఏదైతుందో ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు ఎందుకంటే ఇక్కడ అంత ప్రజా సంఘాల పేరు మీద ఉన్న వాళ్ళు కూడా మోసగాళ్ళు ఉన్నారు చాలామంది. లక్షల డబ్బులు సంపాదించుకుంటారు. ఎవడు అసలు నిజాయితీ పడ్డ ఎవడు, వాడు కమ్యూనిస్ట్ అనే ఉంటాడు, బోర్డు ఉంటుంది, లేకపోతే విప్లవ నాయకుడు విప్లవ కవి అని ఉంటుంది. ఎవడు కరెక్టు? ఎంతమంది అంటే మన కళ్ళ ముందర కనపడుతుంది. అంటే 50 లక్షలు 100 కోట్లు సంపాదిస్తాడు వాడు కమ్యూనిస్టా? పేర్లు ఎందుకు ఉన్నారు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మీకేం తెలియదు. 40 ఏళ్ళు ఆడు ఉన్నోళ్ళు. ఇప్పుడు నాకు తెలుసుగా 7 ఏళ్ళ కాంచి నాకు కూడా తెలుసు ఎట్లుంటుంది అనేది. కాబట్టి అయినా కష్టమే. అయినప్పటికి కూడా ఏంటంటే అంతకంటే వేరే మార్గం లేదు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఓపికతోటి సుదీర్ఘంగా చైతన్యవంతం చేస్తే తప్పనిసరిగా అంటే ఆ పార్టీ అంటే వచ్చిన వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి కూడా ఆ పార్టీలో కూడా జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. కొత్త శక్తులు వస్తాయి, కొత్త శక్తుల ప్రకారం ఆర్గనైజ్ చేసుకోవాల్సిందే, వేరే ఇంకేం లేదు మార్గం. సార్, సరెండర్ విషయంలో కొంతమంది మాట్లాడుతున్నారు. నిన్న గడ్డం లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు. వీళ్ళు ఇంతకుముందే ఎప్పుడో సరెండర్ అయ్యారు, రాజ్యం జ్యోతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అడవిలో ఎవరెక్కడ ఉంటారో కూడా వీళ్ళ కాంటాక్ట్లు కూడా ఇచ్చారు. అందుకోసమే గత మరణాల వెనుక కూడా ఈ సరెండర్ అయిన వ్యక్తులు సమాచారం ఇవ్వడం ద్వారానే విలువైన చాలామంది ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పుడు సరెండర్ పేరుతో కానీ ఇది ఒక నాటకం బూటకం, ఇది ఎప్పుడో జరిగిపోయింది. చాలామంది కూడా నష్టం చేసింది రాజ్యానికి సహకరించి ఈరోజు కోవట్టుగా మిగిలిపోయారని కూడా విమర్శ. నిజమేనా? ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా తను ఎక్కడ విభేదిస్తుండో సాయుధ పోరాటం చేయాలనే కాడ ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తుండో నాకు తెలియదు. వీళ్ళు ఎంత సాయుధ పోరాటం చేస్తున్నారో వీళ్ళందరూ కూడా గడ్డం లక్ష్మణ్ ఏం జరిగంటే కూడా ఇప్పుడు నేను ఇంతకుముందే ఒక మాట అన్నా, బయట మేము విప్లవ కవులము ప్రజా సంఘాల నాయకులము చెప్పేటోళ్ళందరూ కూడా చాలామంది అవినీతి పరులు బూర్జువా నాయకులతోటి సంబంధాలు పెట్టుకుని మెయింటైన్ చేసే బాపతగాళ్ళు, బంగ్లాలు కట్టుకుని సుఖ జీవితాలు పొందుతారు. సాయుధ పోరాటం అంటారు. ఏం సాయుధ పోరాటం వాళ్ళకే తెలుసు. కానీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లోపల ఉంది కదా, రాష్ట్ర కమిటీ ఉంది కదా, వాళ్ళు ఎవరు చేయని విషయాలు అసలు వాళ్ళని అంటే నేనేమంటున్నా, మార్క్స్ పేరు మీద మార్క్స్ని చంపుతున్నావు అంటున్నాను నేను. మార్క్స్ పేరు మీద మార్క్స్ని చంపుతున్నావు. 50 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళు కొవ్వట్లు నువ్వు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొవ్వట్లా లేకపోతే వాళ్ళు కొవ్వట్లా? నంబల కేశవరావుని చంపడానికి, రేణుకను చంపడానికి, సత్యనారాయణ చంపడానికి నువ్వేం ఆధారాలు మాట్లాడుతున్నావు?
నీకు రాజకీయాలు రాజకీయాలు చర్చించకుండా నీచమైన ఆధారరహితమైన దుష్ప్రచారం చేయడం అనేది అది మూర్ఖత్వం, అది తప్పుడు విధానం, అది కరెక్ట్ కాదు. అది ఏమాత్రం కూడా ఎవడు ఒప్పుకుంటాడని మాట్లాడే మాటలు నువ్వు చెప్పేది ఏదో దేనికి ఆధారాలు ఉన్నాయి, ఎవడు చెప్తుండో అది. వాళ్ళు ఎందుకోసం వస్తారు? వాళ్ళు కనుక కోవట్లయితే వచ్చి సరెండర్ కావచ్చు కదా వ్యక్తులుగా, వాళ్ళకి వస్తాయి కదా, అవార్డ్స్ కూడా వస్తాయి కదా, వాళ్ళు వచ్చి బతకొచ్చు కదా. కాబట్టి నీచమైన అంటే సాయుధ పోరాటం అనేది వాస్తవంగా మావోయిస్టు పార్టీ లోపల ఉన్న వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడకుండా నీకేం ఆధారం ఉంది? నీ పౌర హక్కులు ఏంటిది అసలు? నీ పౌర హక్కులు ఏంటిది? నీ సంఘం ఏంటిది? నువ్వు ఆ సంఘం చేస్తున్నావా? నీ సంఘం నిలబెడుతున్నావా? నీ సంఘాన్ని ఏం చేస్తున్నావు? నీ సంఘం చేయవు. సంఘం చేయకుండా సాయుధ పోరాటం ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు సాయుధ పోరాటమే కాదు, నీకేం ఆధారాలు ఉన్నాయి? ఈ ఆధారాలు లేకుండా వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఎంతమంది మిగిలిన అంటే అభయ్ని టార్గెట్ చేస్తున్నావు. నువ్వు అభయ్ ఒక్కడే కాదు, అక్కడున్న 300 మంది లోపల వాళ్ళు ఏ రకంగా చూస్తున్నావు? వాళ్ళ పాదధూళి కింద కూడా నువ్వు పనిచేయమని చెప్తావు. వాళ్ళ పాదధూళి కిందక ఎవరైతే వాళ్ళ నీచులు కుట్రదారులు ఏజెంట్లని మాట్లాడుతుండ్రో ఇప్పుడు వచ్చిన 300 మంది యొక్క పాదధూళి కింద కూడా పనిచేయరు. ఏం మాట్లాడుతుండ్రు? వాళ్ళందరూ ఏం 40 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు పనిచేసి చాలా స్పష్టంగా చాలా అదిగా మాట్లాడుతుండ్రు. కాబట్టి ఇది చాలా తప్పుడు ప్రచారం, నీచమైన ప్రచారం. సార్ మరోవైపు ఇది బాగానే ఉంది సార్, మిగతా వాళ్ళ పరిస్థితి సార్ సరెండర్ అయినారు, అభయ్ గారు అయ్యారు, దాంతోపాటు ఆశన్న గారు అయ్యారు. అయితే ఒక వర్గం అయితే మాత్రం మన ఐడియాలని వదిలిపెట్టొద్దు, సాయుధాన్ని వదిలిపెట్టొద్దు అని కూడా అంటుంది కదా, వాళ్ళు కూడా మారే అవకాశం ఉందా? వాళ్ళ యొక్క వర్షన్ ఎట్లా ఉండబోతుంది సార్? ఇప్పుడు దాంట్లో మావోయిస్టు పార్టీ ఇప్పుడు బయట వాళ్ళని పక్కన పెట్టండి, ఎవడు మావోయిస్టు పార్టీ ఎవడు దొంగో ఇదంతా వేరే. చాలా మంది చర్చిస్తే అసలు నిజమైన మావోయిస్టు ఎవడో వాళ్ళకు లోపట్టిన వాళ్ళకు కూడా తెలుసు, నాకు తెలుసు, 2007 ముందు కూడా తెలుసు, వీళ్ళ కథలు ఏందో నాకు తెలుసు, ఎవడెవడు ఏ ఆస్తులు సంపాదించండి ఏదో నాకు తెలుసు చాలా మంది. కానీ లోపట ఉన్న వాళ్ళు నిజాయితీ పరులు, లోపట ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు ఏమి సాయుధ పోరాట విరమణప్పుడు జగన్ మాట్లాడు ఒక ప్రకటన చేసిండు. ఆ ప్రకటనలో కూడా చాలా అంటే మనకి ఏముంటుందంటే అభయ్ వ్యక్తిగతం అన్నాడు. సరే జగన్ కూడా వ్యక్తిగతమే, వాళ్ళని కేంద్ర కమిటీ వాళ్ళు అనుకొని ఇప్పుడు ఇదంతా చర్చించి చేసింది ఏం కాదు. సరే జగన్ చెప్పిండు, జగన్ చెప్పిన దాంట్లో మనకి ఏం కనపడుతుంది? జగన్ చెప్పిన దాంట్లో అంటే అందరం ఇబ్బంది పడుతున్నాము. నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు ఇప్పుడు శాంతి చర్చలే కేంద్ర ప్రభుత్వం చేయనట్టు నువ్వు సాయుధ పోరాట విరమణ ఎందుకు ప్రకటిస్తున్నావు? కాబట్టి ఇది తప్పు కదా, ఇదంతా కూడా అంటే అపాస్యం చేసింది, ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు. ఓకే, ఇది అన్నాడు కానీ అందరూ ఇబ్బందులు పడుతున్నావు, రేపు ఎట్లా ఈ సమస్య పరిష్కరించుకోవాలైతే ఉన్నదని అన్నాడు కదా. దాని అర్థం ఏంటిది? తిరిగి కూడా శాంతి చర్చలు జరగాలన్నాడు కదా. అంటే అందరూ కూడా ఇబ్బంది పడుతుంటుంది, అంటే ఎట్లా బయటికి రావాలనేది ఏందో ఉంది. తర్వాత ఇంకొకటి, మరి ఒకవేళ అనుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా శాంతి చర్చలు కోరిండు కదా జగన్. తెలంగాణ మావోయిస్టు కమిటీ శాంతి చర్చలను కోరింది. అంటే దాని అర్థం ఏంటిది? అంటే మీరు కూడా ఏంటంటే శాంతి చర్చలు జరిగితే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయటం లేదు, కనీసం మీరనే చేస్తే మేము ఆలోచించుకుంటాం అనేది కదా ఒక చివరి దశ కదా అది. లేదు, తర్వాత చాలామంది కూడా బయటకు వచ్చారు, రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా వస్తున్నారు కదా, ఇప్పుడు బండి ప్రకాష్ కూడా వస్తారని అంటున్నారు కదా. అంటే ఎందుకు వస్తున్నట్టు? మళ్ళీ ఇప్పుడు చెప్పేది వీళ్ళందరూ కూడా అనారోగ్య కారణం చెప్తారు. నీకు రాజకీయ సంకల్పం ఉంటే అనారోగ్య కారణం ఎక్కడిది? అది కరెక్ట్ కాదు కదా. అసలు ఏమాత్రం నువ్వు నడవలేవనుకుంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ లొల్లి ఎందుకని చెప్పుకొచ్చేటోళ్ళు వస్తుండ్రు. కాబట్టి ఇక్కడ జరిగేది అవుతుందో వాళ్ళు తీవ్రమైన చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ సాయుధ పోరాటం చేస్తే చేయొచ్చు, నువ్వు ఎక్కడ చేస్తావు, ఏ రకంగా చేస్తావు అనేది ఉండాలి కదా. వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు వీళ్ళు వర్గ పోరాటాలు చేయలే, ఉద్యమాలు చేయలే, కవిత్వం రాసుకుంటోళ్ళు, ఏదో మీటింగ్ లోపల ఏదో మాట్లాడేటోళ్ళు వీళ్ళకు సాయుధ పోరాటం మాట్లాడుతారు. ఇంకొక అంశం కూడా మాట్లాడుతున్నారు సార్, ఆదివాసీల పరిస్థితి ఏమిటి? ఇప్పటివరకు మనం ఆదివాసీలకు అండగా ఉన్నాం, దాంతోపాటు అడవి రక్షణ గురించి అండగా ఉన్నాం. ఇప్పుడు మీరు బయటకు వస్తే అడవి పరిస్థితి ఏంటి, ఆదివాసీల పరిస్థితి ఏంటి అని కూడా క్వశ్చన్ వేస్తున్నారు. కొన్ని లక్షల సైన్యాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, దండకారణ్యం ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఉన్నది, నువ్వు కదిలితే ప్రతి నిఘా ఉంది, డ్రోన్స్ ఉన్నాయి, పైన సెటిలైట్ నిఘా ఉంది, 3 కిలోమీటర్కి 5 కిలోమీటర్లకు 500 మంది పోలీసులు రెగ్యులర్ పొట్రేలింగ్స్ ఉంటాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏమడ్డున్నది? నువ్వేమడ్డున్నావు? ఇప్పుడు కాదు నేను చెప్తున్నా, గత 6-7 ఏళ్ళ కాంచి 10 ఏళ్ళ కాంచి నువ్వేమడ్డున్నావు? మావోయిస్ట్ పార్టీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మావోయిస్ట్ పార్టీ అడ్డేం లేదు, వీళ్ళ వాళ్ళ బతికే సమస్య కదా. నమ్మల కేశవరావు అంటే ఆఖరికి చనిపోతూ వేరే కాడికి పోవాలంటే కూడా లేదు, కానీ చేసేది ఏం లేదు, మీరే చేయండి అని ఆయన అన్నాడు. మనం ఏం చేయలేమన్నారు. చాలా దీనంగా చాలా ఇప్పుడు కరిగుట్టలు మనం ఎంత 10 రోజులు వాళ్ళు చనిపోయారు కదా, ఆఖరికి మనం ఎంత చేసినా కానీ అది కరెక్ట్ కాదన్నా చనిపోయారు, వేరే కాడ చనిపోతూనే ఉండరు. నీకేడున్నది? నీకే రక్షణ లేదు,
నువ్వు ఎక్కడికి పోతావు? ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్తున్నా, ఇప్పుడు ఉత్తర బస్తరు మాడు గడిచిరోలు వెళ్ళిపోయింది. అసలు నువ్వు ఎటు పోతావు? నువ్వు నీకున్న దక్షిణ బస్తరు తెలంగాణ ఎక్కడో, తెలంగాణ 25 ఏళ్ళ కంటే నీ దళాలు ఎక్కడే, ఉద్యమాలు ఎక్కడే, సాయుధ పోరాటం ఎక్కడిది? ఎప్పుడు ఛత్తీస్గఢ్లో అక్కడ ఆడ బార్డర్లు ఉంటుండ్రు. కాబట్టి ఇదే లేనప్పుడు ఇప్పుడు మన ఇది ఏదైతే ఉందో అది ఉపయోగం లేని విషయాలు. అది ఏదైతే ఇది మాట్లాడడం అలాంటిది ఆ పరిస్థితిలో పట్ల వాళ్ళ ప్రాణాలు నిలుపుకోవడం అనే సమస్యలే ఉన్నారు తప్ప ఉద్యమాలు చేసే పరిస్థితి కనుసూపు మేర లేదు. వాళ్ళు ఏమీ చేయలేరు. అది చేయలేనప్పుడు ప్రాణాలు పోగొట్టుకునే కంటే కూడా బయటకు వచ్చేయడం మంచిది కదా. సార్ ఒక్కసారి చరిత్ర దగ్గరికి వెళ్తా సార్. 1977 విరమణ ఒకటి, ఇప్పుడు 2025. అప్పటి విరమణ ఇప్పటి లొంగుబాటు అనేది ఒకటేనా? ఎందుకంటే అప్పుడు కేఎస్ గారు సంబంధించింది, అలాగే కృష్ణమూర్తి గారు సంబంధించింది కదా. అప్పటిది ఇప్పటి పరిస్థితులు ఒకటేనా? అప్పుడు వేరు ఇప్పుడు వేరేనా? ఒకసారి ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు అది 77 లోపల కొండపల్లి సీతారామ నాయకత్వం లోపల అది ఆయన సాయుధ పోరాటం విరమణ అన్నాడు. ఎందుకన్నాడు ఆయనే? వాస్తవంగా సాయుధ పోరాటమే లేదు అప్పుడు. ఏమున్నది అప్పుడు? ఏమున్నదని అంటే వర్గశత్రు నిర్మూలన పేరు మీద పెద్ద పెద్ద భూస్వాములను ఎక్కడెవడున్న చూసి వాళ్ళని చంపడం అనేది ఉంది. ఇదే పెద్ద సాయుధ పోరాటం అనుకున్నారు ఆనాడు. కానీ ఇది తప్పుడు సిద్ధాంతం. చారుమహేందర్ చెప్పిన తప్పుడు సిద్ధాంతం అని తను దాన్ని ఎట్లా చెప్పాలి? చెప్పితే కూడా ఏంటంటే వినటం లేదు, ఎవ్వరు వినరు. నువ్వే అసలు కొండపల్లి సీతారామని నువ్వు రివ్యూనిస్టు, ప్రజా సంఘాలు పెట్టాలన్నందుకు నువ్వు రివ్యూనిస్టు. ఆయన ప్రజా సంఘాలు పెట్టాలన్నాడు, ప్రజా ఉద్యమాలు నిర్మించాలి అని చెప్పితే నువ్వు రివ్యూనిస్టు. వర్గశత్రు నిర్మూలన సాయుధ పోరాటం అన్నారు. అంటే అప్పుడు అయిందంటే అది పడలేక చివరికి ఒక పద్ధతిలో పట్ట అసలు సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాను చెప్పిండు ఆయనే. విరమిస్తున్నట్టు వాళ్ళ కాడ తుపాకులు ఉండేదో విరమించే వరకు ఇచ్చింది లేదు, ఓన్లీ పేపర్ ప్రకటన. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చడానికి అదొక ప్రకటన. అంటే ఒక వంక చెప్పుకుంటేనే ఇదంతా చేసిన తర్వాత ఇది 70 ఏళ్ళు చేసిండు. సరే ఏమైనా ప్రజా ఉద్యమాలు ప్రజా నిర్మాణాలు చేసిండు, సరే ఉద్యమం నిర్మించిండు, మళ్ళీ దళాలను నిర్మించిండు, సైన్యం అంటే దండకార్యాన్ని కూడా దళాలను పంపడం జరిగింది. అయితే ఇది కొండపల్లి సీతారామ వెళ్ళిపోయిన తర్వాత అంటే 1995లో ఇది కరెక్ట్గా ఏంటంటే దీన్ని చర్చకు వచ్చినప్పుడు ఇది సాయుధ పోరాట విరమణ ఇది మాట్లాడేది అంటే పార్టీలో కొంతమంది మాట్లాడతారు ఇది మితవాదం రివిజనిజం అంటే అప్పుడు దాంట్లో చెప్పిన విషయం ఏంటంటే మనం ఏ రివిజనిజానికి పోలేదు, కొండపల్లి సీతారామ చేయడము సారంలో అంటే తప్పేం లేదు, సారంలో ఏమీ తప్పు లేదు అందులో. దాంతో ఎక్కడ రివిజనిజంలో పోలే, మనం ఏమి ఉద్యమాలు ఇంకా పెంచినాం తప్ప ఇంకా తగ్గించలేదు అనే విషయం చాలా స్పష్టంగా రివ్యూ రాసిండ్రు 95లో కాంగ్రెస్ లోపట. తర్వాత దాంతో పాటుగా ఒక మాట ఏం రాశానంటే కొంత చర్చల లోపట సరే ఆ మాట అనకుంటా కూడా మనం చేయగలిగేది ఉండే, ఆ మాట అనకుంటా కూడా మనం చేయగలిగేది ఉండే అని చిన్న మాట. దాంతో కొండపల్లి సీతారామను విమర్శించింది లేదు, లేదా ఆనాడు ఆ ప్రకటన అంటే మొత్తంగానే మనం ఏదో చెడిపోయినాం అనేది దాంట్లో ఏమీ లేదు, ఓ చిన్న విషయం. అయితే ఆనాటికి ఇది. కానీ ఇప్పుడుకి వచ్చే వారికి ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయుధాలు ఉన్నాయి కానీ నువ్వు సాయుధ పోరాటం చేస్తున్నావా? నేను ఇక్కడ నీ పోరాటం లేదు, తుపాకులు పట్టుకున్నావు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన నేను ఈ ప్రజా ఉద్యమాలు లేవు, ప్రజా నిర్మాణాలు లేవు, నువ్వు యుద్ధం కూడా చేయటం లేదు అంటారా నేను. వాస్తవంగా ప్రజా ఉద్యమాలు కలిపి ఉంటేనే సాయుధ పోరాటం అంటారు. నేను ఇక్కడ స్పష్టం చేసేది ఏంటంటే సాయుధ పోరాటం అంటే ప్రజా ఉద్యమాలు దాని చుట్టూ ఉన్నప్పుడే అది సాయుధ పోరాటం ఎవరైనా చెప్పేది. మరి ఇప్పుడు నీ ప్రజా ఉద్యమాలు లేక ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు కాదు, ఏడాది కాదు, 10-20 ఏళ్ళ కాంచి ఉన్నది. నువ్వేం చేయలే, ఏదో చెప్పాలంటే 1-2 దండకాల లోపల కూడా పోలీసులకు వ్యతిరేకంగా క్యాంపులకు వ్యతిరేకంగా 2-3 ఏళ్ల కింద ర్యాలీలు చేశారు. ఇది తప్ప ప్రజా సమస్యలపైన ప్రజా ఉద్యమాలు ఎక్కడి? రైతులపైన చేసినవా? భూమి సమస్య పైన చేసినవా? దేనిపైన చేసారు? ఏమీ లేవు. కాబట్టి ఇదేదో సాయుధ పోరాటం మన సాయుధులు ఉన్నారు కానీ సాయుధ పోరాటం లేదు. కాబట్టి ఇలాంటప్పుడు అంటే అభయ్ ఏదైతే చెప్పిండో సాయుధ పోరాటం కూడా మనం చేయలేని పరిస్థితుల్లో పట్ల ఆయుధాలు వదలడమే సరైంది అనేది అట్లా మనం ఈ రకంగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ కొండపల్లి సీతారామకు దీనికి మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. సార్ బసవరాజు గారు ఒక చర్చ సందర్భంగా ఏం మాట్లాడారు సార్? ఒకటి వైరుధ్యం గురించి, ఒకప్పుడు భూస్వాములు ప్రజల మధ్య వైరుధ్యం, ఇప్పుడు పెట్టుబడిదారి అలాగే ప్రజల మధ్య వైరుధ్యం. ఆయన ఒక పోలిట్ బ్యూరో చర్చలో ఈ అంశాన్ని కూడా చెప్పినాడ, పరిస్థితుల గురించి కూడా. ఏంటి అసలు ఆ చర్చ? ఇప్పుడు అది ఒక బసవరాజు చెప్పిన విషయమే కాదు, అది వాళ్ళ కేంద్ర కమిటీ అంటే మనకు వాళ్ళ డాక్యుమెంట్ దాని ఎంఓపి అని ఒక డాక్యుమెంట్ అంటారు, దాని ప్రకారంగానైనా లేదా ఇప్పుడు అభయ్ చెప్పిన దాని ప్రకారంగానైనా వాళ్ళు 2022 తర్వాతనే అంతకుముందు అంటే భూస్వామ్య విధానము ప్రధానంగా ఉంది అనే విషయం వాళ్ళు చెప్పిండ్రు. భూస్వామ్య విధానం ప్రధానంగా ఉంది అనే విషయం అంటే వైరుధ్యాలకు వచ్చినప్పుడు కూడా భూస్వామి ప్రధాన శత్రువుగా చెప్పింది ఏదైతుందో ఇప్పుడు వాళ్ళు
అది మార్చేసారు ఇందులో. చాలా చర్చలు జరిగాయి. అంటే దేశంలో పెట్టుబడిదారీ విధానం పెరిగింది, పెట్టుబడిదారీ విధానాన్ని గమనించకుండా ఇంకా పాతగా భూస్వామ్య విధానం మాట్లాడడం కరెక్ట్ కాదనేది చాలా అనేక విషయాలు నేను డాక్యుమెంట్ కూడా రాసిన కదా 2017లో బట్టే రాసి వచ్చిన నేను చెప్పిన అక్కడ ఈ విషయాలన్నీ చెప్పిన నేను. కాబట్టి దాంట్లో అంటే నేను చెప్పిన మొత్తం తీసుకోలే కానీ కొన్ని విషయాలు సరే వాళ్ళ ఫార్ములేషన్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఉన్నదంతా కూడా దళారీ బూర్జువా వర్గం అనేది ఉందో ఆ బూర్జువా వర్గం అనేది ప్రధాన శత్రువుగా ఉంది. అదే అంటే ఒక రకంగా సామ్రాజ్యవాద దేశాలకు కూడా ప్రధాన వాహకంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రకంగా ఏంటంటే వాళ్ళు ఈ రకమైన మార్పులు కూడా వచ్చినాయి, పెట్టుబడిదారీ విధాన మార్పులు వచ్చినాయి. కాబట్టి ఇది జరుగుతుంది అనేది ఏందో వాళ్ళు రాసుకున్న విషయాలు. అయితే భూస్వాములు లేరా, భూస్వామ్య విధానం అసలే లేదంటే ఉన్నదని వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఉంది, ఇప్పటికి కూడా అది ఉంది. కానీ ముఖ్యమైనది ఏంటంటే ప్రధాన శత్రువు దళారీ బూర్జువా వర్గం అనేది ఇది చెప్పిండ్రు. అంటే ఒక రకంగా పెట్టుబడిదారీ విధానాన్ని కొంత అంగీకరిస్తుండ్రు. ఇక్కడ మనకు కనపడిందని పెట్టుబడిదారీ విధానాన్ని అంగీకరిస్తుండ్రు. అయితే పూర్తిగా ఇంకా నా దృష్టిలో అయితే ఇంకా చాలా విషయాలు మార్పులు జరగవలసి ఉండే. కాబట్టి బహుశా వాళ్ళకు అనేక అంటే వాళ్ళ సమయము తర్వాత నిర్బంధ కారణం కూడా వాళ్ళ స్టడీకి సమస్య ఉంది. బహుశా ముందు ముందు ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు ఆలోచించవచ్చు కూడా. సార్ ఒకవేళ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యవస్థను ఒక పార్టీగా నిర్మాణం చేస్తే ఒక వేదిక లాగా చేస్తే మీరు వాళ్ళతో సంభాషిస్తారా, ఒకవేళ మీరు వాళ్ళతో కలిసి పనిచేస్తారా, వాళ్ళకి ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏంటి? నేను 2017 బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఏ కమ్యూనిస్ట్ పార్టీలు అయినా వివిధ ఎంఎల్ పార్టీ ఉన్నాయి, సోషలిస్ట్ పార్టీ ఎస్సీసీ అనే సోషలిస్ట్ పార్టీ ఉంది, తర్వాత ఇంకా వేరే ఇంకొక సోషలిస్ట్ పార్టీ కూడా ఉంది. కాబట్టి ఈ అన్ని పార్టీలతోటి కూడా నాకు మిత్ర సంబంధం ఉన్న తప్ప శత్రు సంబంధం ఏమీ లేదు. కాబట్టి అందులో ఏ మేరకు నేను కొన్ని విషయాల్లో బట్టి ఏకీభవిస్తా అనే దాన్ని బట్టి కూడా నేను వాటిని వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతుంటా. కాబట్టి నేను ఏ పార్టీలో చేరలేదు, ఇప్పటి వరకు చేరలేదు. తర్వాత ఇప్పుడు ఏదైతుందో మావోయిస్టు పార్టీని శాంతి చర్చల సందర్భంగా ప్రధానంగా ఆ పార్టీ నష్టపోతున్న స్థితిలో పట్ల శాంతి చర్చల సంఘాన్ని దాని ఒక వ్యవస్థాపక నాయకునిగా నేను ప్రారంభించిన కాబట్టి ఏంటంటే దానిపైన నేను మాట్లాడుతున్నా. బయటకు వచ్చి వాళ్ళు చేసుకొని వాళ్ళు ఏ రకంగా చేసినా చనిపోవడం కంటే కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవడం ద్వారా చట్టబద్ధంగా చేయడం ద్వారా సరైనదిగా ఉంటుందనేది నేను చేస్తున్నా. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు అంటే వాళ్ళు సరిగ్గా అంటే నా విధానాలకు నేను అనుసరిస్తున్న విధానాలకు వాళ్ళు అనుసరించే విధానాలకు ఒకటైతే ఆలోచించవచ్చు, ఒకే విధానంగా ఒక అవగాహన వస్తే ఆలోచించవచ్చు. కానీ నేనైతే ఇప్పటి వరకు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నది నాకేమీ లేదు. అది ముందు ఆలోచించవలసిన విషయం. అది సార్ ఆపరేషన్ కగార్ను మీరు ఎప్పుడైనా ఇలాంటి ఏదో ఒక ప్రభుత్వం ఎప్పుడో రోజు ఇబ్బంది పెడుతుంది పర్టికులర్గా ఒక టార్గెట్ చేసి సీరియస్గా చేస్తాను మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అయితే అసలు ఏకంగా కేంద్ర బలగాలను కూడా దింపి బార్డర్ దగ్గర కూడా అక్కడ నుండి కూడా తగ్గించి మరి ఇక్కడ మొత్తం కూడా దండకార్యం కూడా చుట్టింది. ఇలాంటి సందర్భాల్ని ఏదో రోజు తప్పకుండా ఈ సిచ్యువేషన్ తీసుకొస్తాను ఎక్స్పెక్ట్ చేశారా? మావోయిస్టు పార్టీ కగారు మాత్రమే కాదు, మావోయిస్టు పార్టీ పైన యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం 1996లో బట తెలంగాణ ఆంధ్రలో బట బహుముఖ దాడి ఇంగ్లీష్లో బట్టి LIC లో ఇంటెన్సివ్ కాన్ఫ్లిక్ట్ అది ఎవరిది అమెరికాకు సంబంధించిన పథకం. ఆ పథకం ఆధారంగా ఆనాడే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా అంటే ఆ ప్రయోగశాల ప్రకారంగా సంస్కరణలు ఉంటాయి, ఆ ప్రయోగశాల ప్రకారంగా ఇన్ఫార్మర్ నెట్వర్క్ డెవలప్ చేయడం ఉంటుంది, ఆ ప్రయోగశాల ప్రకారంగా ఏంటంటే స్పెషల్ ఆపరేషన్స్ చేయడం ఉంటుంది, స్పెషల్ మిలిటరీ ఫోర్స్ను ఆర్గనైజ్ చేయడం ఉంటుంది. ఇవన్నీ కూడా అప్పుడే ప్రారంభమైనవి. అప్పుడే ప్రారంభమైనప్పుడు మావోయిస్టు పార్టీ కొంత ఆలస్యంగా 96లో అర్థం చేసుకోలేదు. 2000 అంటే స్లోగా 2001 దాడి పెరిగిన విషయం అర్థమైంది కానీ పూర్తిగా ఆ పథకానికి సంబంధించిన దాని లోతుపాతులు అర్థం కాలేదు. చాలా ఆలస్యంగా ఆత్మవిమర్శ కూడా చేసుకుంది, చాలా తప్పు చేసినాము, చాలా అర్థం చేసుకోలేదు. 2001 నాటికి ఆ పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీలు అర్థం చేసుకున్నాయి. కాబట్టి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది ఉందో చాలా దానికి సంబంధించిన కౌంటర్ ప్లానింగ్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ కౌంటర్ ప్లానింగ్ ఎన్ని చేసినప్పటికీ కూడా అది ఒక ఆంధ్రప్రదేశే కాదు, అది వివిధ బీహార్లో కూడా దెబ్బతిన్నది, తర్వాత ఇతర రాష్ట్రాలు దెబ్బతిన్నది. అది దాన్ని ఎదుర్కొంటూ చేయడం అనేది ఉందో చాలా ప్రయత్నాలు చేసిన జరిగింది. తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చినప్పుడు 2007 లోపల కూడా అంటే మావోయిస్టులే ప్రధాన శత్రువుగా ప్రకటించి తర్వాత గ్రీన్ అంట్ ఆపరేషన్ ఎవరు చేశారు? వీళ్ళే కదా, కాంగ్రెస్ ప్రధానంగా ఉన్నప్పుడే కదా గ్రీన్ అంట్ ఆపరేషన్ అనేకమైన ఆపరేషన్లు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. కాబట్టి ప్రతి ఆపరేషన్ సందర్భంగా కూడా మనం వెనకబడ్డాము, మనం చాలా ప్లాన్లు వేయాలి, చాలా కష్టపడరు, చాలా ఆలోచించరు, ఎన్నో ప్లాన్లు జరిగినాయి, ప్లాన్లు జరగలేదని కాదు. తర్వాత వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థను అర్థం చేసుకున్నారు, తర్వాత వాళ్ళ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఒక ఆపరేషన్స్ అర్థం చేసుకున్నారు, తర్వాత డ్రోన్లను అర్థం చేసుకున్నారు, సెల్ ఫోన్ ఉంటే కూడా దాడి చేస్తారనే విషయం అర్థం చేసుకున్నారు, నీ దగ్గర కంప్యూటర్ ఉంటే కూడా దాడి అవుతుందనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ నేపథ్యం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కోవాలని చెప్పి వాళ్ళు చాలా చేశారు. ఎన్ని చేసినా
చేసినప్పటికీ ఏంటంటే వాళ్ళ శక్తులు ఏవైతే సరిపోలేదు. దానికి కారణం ఏంది ఎక్కడ ఉంది అని అంటే ప్రజలు లేరు, ఆదివాసీ ప్రజలు దండకారణలో ఉన్నారు ఆనాటికి. మిగిలిన అంతా దెబ్బతిన్నది నామమాత్రం. జార్ఖండ్ కూడా ఏం లేదు, జార్ఖండ్లో కూడా దెబ్బతిన్నది అప్పటికే. పేరుకు ఏదో చెప్పారు కానీ వాస్తవంగా దండకార్యం తప్ప మిగిలిన అన్ని దెబ్బతిన్నాయి. దెబ్బతిన్నప్పుడు నీకు ఆదివాసులు ఎంతకాలం పోరాడతారు? దండకార్యం లోపల 1980 నుంచి ఇప్పటి వరకు అంటే 45 సంవత్సరాలు పోరాడారు. భారతదేశంలో ఒక ఈ ప్రజలు ఆదివాసీ ప్రజలు 45 సంవత్సరాలు పోరాడడం మామూలు విషయం కాదు. అది ఒంటరిగా పోరాడారు, అది గొప్ప చరిత్ర. ప్రజలు ఆయుధాలు పట్టుకున్నారు, ప్రజలు మందుపాతలు పెట్టారు, గ్రామంలో కూడా మిలిషియా ఏర్పడినారు, జనతల సర్కార్ పెట్టుకున్నారు, సంఘాలు పెట్టుకున్నారు, గొప్ప చరిత్ర. కానీ నీకు బయట నుంచి ఏది? నీకు తెలంగాణ ఏది, ఆంధ్ర ఏది, బీహార్ ఏది, ఒరిస్సా ఏది, లేదా ఇంకితర మైదాన ప్రాంతాలు ఈ పట్టణాలు అన్ని పోయినాయి కదా. పట్టణాల్లో బట్టి నీ విద్యార్థి రంగం లేదు, మేధావి రంగం లేదు. ప్రజా సంఘాలు ఉంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దనే ఉంది. ప్రజా సంఘాలు అంటే ఎవరు నమ్మలేము. నేను ఇవాళ కొత్తగా చెప్తలే, 2001 నాటికే ఎవరు వాళ్ళు ఎన్కౌంటర్ చేయించారు అని చెప్తాను. ప్రజా సంఘాల నాయకులు ఎన్కౌంటర్ చేయించారు. ఎన్కౌంటర్ చేసిన చరిత్ర లిఖితపూర్వకంగా రాసున్నది. ఎవరెవరు చేసిండ్రో. సోమన్నను తెలంగాణ జడ్జెడ్సీ మెంబర్ సోమన్నను చంపించింది ఎవరో చాలామందికి తెలుసు. వీళ్ళకి తెలియదా బయటలోకి? ఆర్కేని చంపడానికి కారకులు ఎవరో తెలియదా? ఎవరెవరు చంపిరో, ఎవరు కోవాట్లు, అసలు కోవాట్లు ఇక్కడన్నారు ప్రజా సంఘాల నాయకులు. ఎవరు ప్రజా సంఘం? దొంగలన్నారు. కొద్దిమంది ఉండొచ్చు, నేను అందరిని అన్నారు, కొద్దిమంది ఉన్నారు. కానీ చాలామంది దొంగలు, మోసగాళ్ళు. లక్షలు మింగిర్రు, లక్షలు. పార్టీని మోసం చేసిర్రు, మామూలు కాదు. పార్టీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడు కాదు, పార్టీ నుంచే కేసుల పేరు మీద, ఈ పేరు మీద, ఆ పేరు మీద అనేక రకాలుగా కాంట్రాక్టర్ల నుంచి కూడా సెటిల్మెంట్ చేసి కోట్లు సంపాదించారు. చంద్రన్నకు తెలుసు, లోపల చంద్రన్నకు తెలుసు. నోరు మూసుకొని ఉంటుడు, ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేడు. ఏం చెప్పినా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు నిజాయితీ పర్లే, వాళ్ళకి ఏమున్నది? వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఇంటికి పంపుకుంటారా? కష్టపడుతున్నారు, త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళకి చాలా విషయాలు తెలివాయి, కొంత తెలుస్తున్నాయి, కానీ ఏమి చేయలేరు. ఏమి చేయలేని పరిస్థితి, ఒక దుర్గతి ఉన్నది అది. కాబట్టి ఇదేదైతుందో ఇవాళ అంటే ఒక ఆదివాసీ ప్రజలు వాళ్ళు పోరాడలేని పరిస్థితి. అందుకోసమే చాలామంది ప్రజలు కూడా లొంగిపోతున్నారు కదా. నువ్వు ఏమన్నా చెప్పుగాక చాలామంది ప్రజలు మిలిషియా వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు? బతకడమే కష్టమైనప్పుడు అంతే కదా, ఇంకేమి చేయలేరు. అది అంటే నీకు చుట్టూ ఉంటే గెలుస్తుంది, కానీ చుట్టూ లేకుండా ఆదివాసీ ప్రజలే 100 ఏళ్ళు పోరాడు. మన ఇక్కడ నుండి సాయుధ పోరాటం అంటే ఎవరు పోరాడాలి? నువ్వు పోరాడుతున్నావా? నువ్వు ఇక్కడ ఉండి మన మాటలు ఎన్నో చెప్తావు, మాటలు చాలా చెప్తావు. మనం పోరాడేది ఎవరు? వాళ్ళే కదా. ఇక్కడ ఇప్పుడు ఈ తెలంగాణ నుంచి ఎంతమంది పోయిన పార్టీలకు? ఏళ్ళ మీద లెక్క పెట్టదగ్గ 10 మంది 15 మంది తప్ప చనిపోయేది ఎక్కువ, పోయేది తక్కువ, ఏమి లేదు కదా. కాబట్టి ఇది ఏదైతుందో ఇప్పుడు ఇలా ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇలా చట్టబద్ధంగా పనిచేయాలి అనేది ఏదైతుందో ఇవాళ దాన్ని చేయవలసింది. ఇవాళ సార్ అత్యంత ప్రభావం చూపిన పార్టీ మావోయిస్ట్ పార్టీ. వివిధ దేశాల్లో సాయుధ పోరాటాలు చేసినవి, అక్కడ రాజ్యాధికారాన్ని కూడా సాధించాయి. ఒక పర్టికులర్ భూమిని కూడా వాళ్ళ కైవసం చేసుకొని కూడా ప్రజా అభిష్టాయం ప్రకారం కూడా వాళ్ళు విజయవంతమైనారు. కానీ మావోయిస్ట్ పార్టీలో ఇంత ఘనమైన చరిత్ర ఉండి, ఇంత మేధా సంపత్తి ఉండి కూడా ఎందుకు పరిస్థితుల తగ్గట్టు అప్డేట్ కాలేదు? దాన్ని రాజ్యాధికారం దిశగా ప్రజలను ఎందుకు భాగస్వామ్యం చేయలేకపోయింది సార్? ఇప్పుడు వాళ్ళు కొన్ని సూత్రీకరణలు ఏంటంటే, మొట్టమొదటగా భారతదేశాన్ని అర్థం చేసుకునే దాంట్లో కూడా చాలా తప్పు ఉన్నాయి. ఓకే, చాలా అని అంటే ఏంటంటే, ఇప్పుడు 1940 లోపల ఇక్కడ భారత స్వాతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు నక్సల్బరీ వాళ్ళు దాని స్వాతంత్రం కూడా అన్నారు, బూటక స్వాతంత్రం అంటారు, అర్ధరాత్రి స్వాతంత్రం అంటారు. అర్ధరాత్రి పొద్దున్నాక అది పక్కకి పెట్టాయి, అన్నీ వేస్ట్ ముచ్చట్లు. స్వాతంత్రం అంటే ఏంటిది? సోషలిజం కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాజ్యాధికారం ఉన్నారు? బూర్జువాలు, పెట్టుబడిదారి వర్గం రాజ్యాధికారం ఉన్నారు. పెట్టుబడిదారి వర్గం రాజ్యాధికారం ఉన్నప్పుడు ఇక్కడ అంటే కొంతవరకు మొత్తం కాదు, కానీ కొన్ని రాజ్య సంస్థలను రద్దు చేశారు కదా. ఒక నిజాం సంస్థానం మాత్రమే కాదు, దేశంలో 550 రాజ్య సంస్థానాలు అంటే భూస్వామి సంస్థానాలు రద్దు చేసిండ్రు. సరే, వాళ్ళకు కొన్ని రాజభరణాలు ఇచ్చారు, కొంత అవకాశాలు ఇచ్చారు, అది వేరే విషయం. అంటే భూస్వామి విధానం అనేది మొత్తంగా రద్దు చేయలే, కానీ ఒక రకం రాజీలతోటి ఒప్పందంతో కొంత ఉదారవాద పద్ధతితో చేసిండ్రు. కానీ ఎవరు ఇక్కడ ఆధిపత్యం వహించినట్టు? పెట్టుబడిదారి వర్గం. ఇవాళ మన అంబానీ ఆదాన్ని మాట్లాడుతున్నాం. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ లాస్ట్కైనా దళారి బూర్జా వర్గం అన్నది కదా, అది దళారో ఏదో అది పక్క పెడతాం, బూర్జా వర్గమే కదా. అంటే వీళ్ళ నాయకత్వం లోపల కంప్లీట్గా దేశం లోపల అది ఆదివాసులు కావచ్చు, రైతులు కావచ్చు, మణిపూర్ కావచ్చు, మేఘాలయ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, పెట్టుబడిదారుల ఆధిపత్యం. నువ్వు కాకపోతే కార్పొరేట్ పేరు, నేను అనేది పెట్టుబడిదారి వర్గం అంటావు, నువ్వు కార్పొరేట్ పెట్టుబడిదారి వర్గం అంటున్నావు. అందులో కూడా అది పెట్టుబడిదారి వర్గం, ఇది పెట్టుబడిదారి వర్గం. నేను చెప్పేది సరే, కార్పొరేట్ సంగతి తర్వాత మాట్లాడతాం.
భూస్వామ్యం అయితే లేదు కదా. అంటే ఈ మార్పులు అయితే జరిగినాయి కదా. మరి ఈ మార్పులు జరిగినప్పుడు ఇవ్వాలా ఇప్పుడు మొత్తంగా మనం గమనించినప్పుడు నీ ప్రశ్న ఏంటిది మళ్ళీ నువ్వు? సార్ అదే సార్, ఎందుకు భవిష్యత్తు ఎందుకు పరిస్థితులు తగ్గట్టు మార్చుకొని అదే 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 అంటే ఇప్పుడు చాలా ఆలస్యంగా చాలా సుదీర్ఘంగా దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టుగా ఏనాడో మారితే ఈ మార్పులు మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు పట్టింది. ఒకవేళ అట్లా అంటే ఈ మార్పులు కూడా మొత్తం అర్థం చేసుకోవాలి. ఇది లేటు పట్టింది. ఇది లేటు పట్టడానికి కారణం ఏంటంటే మనకు చైనా అనేది అవుతుందో ఈ దేశంలో ఒకనాడు సిపిఐ రష్యాను అంటే మక్కి పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టుగా రష్యా పద్ధతిలో చేద్దాం అనుకున్నది ఆనాడు సిపిఐ. మళ్ళీ ఇప్పుడు నక్సలైట్లు పోరాడారు, వాళ్ళు త్యాగం చేశారు. నక్సల్ బరీలో ఒకటి భూస్వాములు గ్రామాల్లో ఉన్నారు కాబట్టి పోరాడారు. ఓకే, అది సరైందే. కానీ శాస్త్రీయమైన అవగాహన లేదు అది అందులో. శాస్త్రీయమైన ఈ దేశం ఏమైంది 47 తర్వాత ఇది బూర్జువా రాజ్యంగా ఉన్నప్పుడు నీకు మరి రాలే కదా. ఇప్పుడు ఒక మావోయిస్ట్ పార్టీ కాదు, నక్సలైట్లు 50-72 గ్రూపులు అన్నాం కదా. 50 అంటే ఇప్పుడు 70 తర్వాత 72 గ్రూపులు అయినాయి అన్నాం. దాంట్లో నేను ఒక ఉదాహరణ చెప్తా. సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ, వినోద్ మిశ్రా దానికి నాయకుడు. చాలా అసలు కొండపల్లి సీతారామయ్య గ్రూప్ కంటే పుల్లారెడ్డి గ్రూప్ కంటే వినోద్ మిశ్రా నాయకత్వంలో పట్టిన సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ బీహార్ జార్ఖండ్లో పట్ల వాళ్ళు చాలా సాయుధ దళాలు నిర్మించారు, సాయుధ ఉద్యమాలు నిర్మించారు అన్నాడు. 84 కంటే ముందు గొప్ప పార్టీ. కానీ ఆ గొప్ప పార్టీ ఏంటంటే వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకుని 80 నాటికే వాళ్ళు మొత్తంగా మారిపోయినంటే వాళ్ళు సాయుధ పోరాట విరమణ లేదు అనుకుంటేనే వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మొత్తం అయిన తుపాకులు పక్క పెట్టారు, దళాలు పక్క పెట్టారు, క్రమంగా బయటకు వచ్చేసారు, మొత్తం మార్చేసారు. సరే, రాజ్యం కూడా అన్నాడు అంత బలంగా లేదు కదా, చాలా బలహీనం కాబట్టి అంత పెద్ద పట్టించుకోలే. ఏవేవో మాట్లాడుకున్నారు, గవర్నమెంట్ వీళ్ళు మాట్లాడుకున్నారు, వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బీహార్లో పట్ట 12 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు కదా. సరే, బీహార్లో పట్ట వాళ్ళకి ఆ బలం ఉంది కదా. అంటే ఎమ్మెల్యే సీట్లు గెలవడే బలం అని నేను అంటలేను. కాబట్టి వాళ్ళకు బీహార్లో పట్ట కూడా ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది, వాళ్ళ పార్టీ పెరిగింది. సరే, వాళ్ళవి కూడా అన్ని కరెక్ట్ ఉన్నాయంటే కరెక్టే. నా దృష్టిలో తప్పులు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. ఆ తప్పుల చర్చ వేరే చేయొచ్చు. వాళ్ళే కాదు, ఈ దేశంలో పట్ట మరి పుల్లారెడ్డి పార్టీ ఏమైంది, తరిమలాంగిరెడ్డి పార్టీ ఏమైంది, దేవులపల్లి వెంకటేశ్వరరావు పార్టీ ఏమైంది, ఎన్ని ఎమ్మెల్యే గ్రూపులు వాళ్ళు ఎవరు తుపాకులు పట్టుకున్నారు? వీళ్ళందరూ దీర్ఘకాలిక యుద్ధం అన్నారు కదా, చైనా లాగానే మేము చేస్తామన్నారు కదా. మరి ఏమైనాయి? అందరూ కూడా అర్థమయ్యేది అయ్యేది లేదు, పోయేది లేదు అని చెప్పి క్రమంగా దాన్ని చెప్పక చేయక ఇప్పటికి మాటల్లో పట్ట వాళ్ళ పేపర్లో దీర్ఘకాలిక యుద్ధం అంటారు, ఖర్చు చేసేది ఏమీ లేదు. వాళ్ళందరూ మార్చుకున్నారు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఏదైతుందో స్పష్టంగా ఇవాళ వాళ్ళ ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి వ్యక్తులు లొంగిపోవచ్చు. కానీ అంత పెద్ద పార్టీ కదా, ఆ పార్టీ అనేది స్పష్టంగా సాయుధ పోరాట విరమణ ఇప్పుడు లాస్ట్కైనా వీళ్ళు అర్థం చేసుకున్న చెప్పుడు సరైంది. రేపు కూడా మిగిలిన సెక్షన్ నా ఉద్దేశంలో నేనేమంటున్నాడు తప్పనిసరి వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు చేస్తారు అని నేను భావిస్తున్నా. నాకు ఎక్కువగా నమ్మకం ఉంది. వాళ్ళు కూడా ఎందుకంటే పరిస్థితులు వాళ్ళకి తెలుసు. నాకు ఎందుకు నమ్మకం ఉందంటే పరిస్థితులు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. భారతదేశ పరిస్థితులు అర్థం చేసుకుంటున్నారు, అక్కడ వాళ్ళ ఉద్యమ పరిస్థితులు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వెనక ముందైనా వాళ్ళు ఆలోచించాలని నేను కోరుతున్నాను. నేను సార్ తాత్కాలిక విరమణ ఒక పదం వాడారు సార్. సాయుధ పోరాటం అనేది ప్రస్తుతానికి ఒక తాత్కాలిక విరమణ మాత్రమే అని ఒక పదం వాడారు. అంటే ఇంకా దీనికి కొనసాగింపు ఉంటుంది అనుకుంటున్నారు సాయుధ పోరాటం, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఇది కొనసాగింపు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇది తాత్కాలికమైనది ఏం లేదు. సరే, అభయ పెట్టేదాని లోపల అక్కడ అంటే రకరకాల కొన్ని క్లారిటీ లేక తాత్కాలికని వాడవచ్చు. ఇప్పుడు నా ఉద్దేశంలో సరే, ఆయన ఒకవేళ వచ్చి చెప్తాడు. ఇప్పుడు ఆయనదంతా నేను చెప్పలేను, కానీ నాకు అర్థమైన కాడికి ఇప్పుడు సాయుధ పోరాటం విరమణ చేసిరు. ఇంకా రేపేం మళ్ళీ సాయుధ పోరాటం చేస్తారు. కొండపల్లి సీతారామయ్య ఏం చేయలేరు, అది జరగని ముచ్చట. ఆయన కూడా అంటే ఆయన దాంట్లో రాసిందంటే మేము ఇంకా చాలా స్టడీ చేయాలి కొన్ని విషయాలని అన్నాడు. వాళ్ళ కేంద్ర కమిటీ చేయాలి, తను చేయాలి. కాబట్టి వచ్చిన తర్వాత పరిస్థితులు అర్థమవుతాయి కదా, పూర్తిగా అర్థమవుతాయి, అర్థం కావాలి. కాబట్టి ఏదైతుందో ఇంకా నా ఉద్దేశంలో మళ్ళీ ఏదో సాయుధ పోరాటం చేస్తారనేది ఏమీ లేదు, అది ఏం ఉపయోగం లేదు అది అనేది నేను అనుకుంటున్నాను. సార్, సరెండర్ అయిపోయిన తర్వాత ఆ విజువల్స్ చూస్తుంటే ఒక మల్లోజుల గారి నవ్వు పక్కన పెడితే అందరి మొహాల్లో ఏదో ఒక రకమైన భావోద్వేగము, ఒక ఆవేదన ఏదో కనిపిస్తుంది సార్. మీరు ప్రత్యక్షంగా మీరు అక్కడ అడవుల నుండి బయటకు వచ్చారు కాబట్టి బయటకు వచ్చే సందర్భము ఎట్లా అనిపిస్తుంది సార్? ఒకసారి వాళ్ళని చూస్తుంటే కూడా ఒక రకమైన ఏదో ఎమోషనల్ ఫీలింగ్లో ఏదో కోల్పోయినట్టు కనిపిస్తుందిగా. మీరు అనుభవించిన దాన్ని బట్టి వాళ్ళ సందర్భాన్ని ఎట్లా చెప్తారు? ఇప్పుడు సరెండర్ అయ్యే వాళ్ళైనా బయటికి దాన్ని వదిలిపెట్టి రావాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది. చాలా అంటే చాలా. మామూలుగా వ్యక్తిగతంగా నేను అనుభవించిన నేను పార్టీకి వాళ్ళకి చెప్పి, కేంద్ర కమిటీ వాళ్ళకి చెప్పి వాళ్ళు పంపిస్తూనే వచ్చాను. నేను తినే అన్నం ఆడ పడేసి ఏడ్చుకుంటూ వచ్చాను. నేను 50 మంది మధ్యలో అన్నం ఆడ పడేసి ఏడ్చుకుంటూ వచ్చాను. నేను
చాలా నా మైండ్ అంతా కూడా అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఇది సరైనదైతే కాదు, తప్పదు, అంతకంటే గత్తంతరం లేదని వచ్చిన తర్వాత కూడా నేను పోలీసుల ముందు హాజరయ్యేటప్పుడు కానీ హాజరైనప్పుడు కానీ ఆ తర్వాత కానీ చాలా నేను ఎంతో మేము ఇద్దరం భార్యాభర్తలం కూడా ఒక రకమైన టెన్షన్ వాతావరణం, ఏం జరుగుతుంది అసలు, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి నెక్స్ట్ అనేది అవుతుందో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందరు కూడా ఆశన్న కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈవెన్ అబ్బాయి కూడా అబ్బాయి నవ్వు మక్కం అవుతుందో అది కృత్రిమైంది. వాస్తవంగా అంటే దానికంటే ముందు ముఖం చూడు కొద్దిగా ఎంత ఎంత సీరియస్, ఆ ముఖం లోపల ఏముంది, ఆ ముఖం లోపల లేదు, అది ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. అది డ్రెస్ వేయమంటే వేయాల్సిందే, ఇంకేం చేసేది లేదు. నువ్వు నేను ఇది కాదని మాట్లాడితే కుదరదు, అది బుక్ తీసుకుంటే తీసుకోవాలి గంతే. నువ్వు ఫోన్ మాట్లాడదంటే మాట్లాడద్దు, నువ్వు ఉండాలంటే ఉండాలి. నేనేదో నేను ఇష్టం ఉన్నట్టు చేస్తానంటే కాదు, నువ్వు వాళ్ళ బందీగా ఉన్నావు, బందీనే అది ఒక రకంగా. కాబట్టి అక్కడ నువ్వు ఆ నవ్వు ఏంటంటే కొని తెచ్చి పెట్టుకున్న నవ్వు, ఎందుకంటే ముఖ్యమంత్రి అది ఉన్నది కాబట్టి ఆ టైప్లో కొని తెచ్చి పెట్టుకున్న నవ్వు కాబట్టి దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. అది కాబట్టి ఇది ఏదైతుందో ఏదైనా ఆయన రేపు కూడా వస్తాడు కదా, బయటకు వస్తాడు కదా, మాట్లాడతాడు కదా. కాబట్టి దాన్ని పట్టుకునే కంటే కూడా ఆయన ఏం చెప్తాడు అంటే ఇప్పటికే ముగియలేదు కదా, ఆయన ఆల్రెడీ ప్రజానీకాలు వస్తున్నాడు కాబట్టి రేపు ఏం చెప్తాడు అది చూసి మాట్లాడచ్చు ఎవరైనా. సార్ ఆపరేషన్ కగారిక కేంద్రం సక్సెస్ అయినట్టేనా సార్? చాలా క్రెడిట్ సంబంధించిన వ్యాఖ్యలు చేస్తుంది, మేము విజయం సాధించాము, అలాగే ఇప్పటికీ కూడా 2026 మార్చి 31లకు టైం ఇస్తున్నాము, లొంగిపోండి లేకపోతే మాత్రం ఇక పరిస్థితులు అయితే బాగుండవని కూడా అమిత్ షా అంటున్నారు. దీనికి ఇప్పుడు 2031 నాటి వరకు అంటే మొత్తంగా లేకుండా చేస్తున్నది అవుతుందో అంటే వాళ్ళు సాయుధ పోరాటం చేస్తే వాళ్ళు అంటే ఎవరో శక్తులు అంటే వాళ్ళు అట్టనే ఉండి నా అంచనా వాళ్ళు కూడా మారొస్తారని నాకు ఉంది. లేదు వాళ్ళు చేద్దామనుకున్నప్పుడు ఏమవుతుంది, సాయుధ పోరాటంగా సాయుధంగా వాళ్ళు ఉండి అంటే ఇప్పుడు సాయుధ విరమణ చేయకపోతే ఇక్కడ ఒకడికి ఏదో రకంగా ఎన్నో కష్టాలు పడిపోతారు. పోయి కూడా వాళ్ళు ఏం చేస్తారు, 2006 అంటే 26 మార్చి నాటికే వాళ్ళు మొత్తం లేకుండా పోతారని అనుకోవాల్సిన పని లేదు. వీళ్ళే కాదు, సౌత్ బస్తర్లే కాదు, ఒరిస్సాలో ఉన్నారు, జార్ఖండ్లో ఉన్నారు, తర్వాత మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ఉన్నారు, కొంత సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు వేరు ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం కూడా అప్పుడే అయిపోద్దని నేనేమనుకోను. కాబట్టి ఏదైనప్పటికీ అంతిమ దశ ఉన్నమాట వాస్తవం. నేను సారాంశం చెప్పిందంటే అంతిమ దశ కగారణితో విజయమే. అది ఒక రకంగా ఇప్పుడు సీసీ మెంబర్లు 8 మందిని, తర్వాత స్టేట్ కమిటీ మెంబర్లను అనేక మందిని అంటే ఎన్కౌంటర్ చేయడము, తర్వాత సరెండర్ చేసుకోవడం పెద్ద ఎత్తున, తర్వాత పార్టీ అనేది వీటి మధ్యలో కూడా ఒక పెద్ద గండి కొట్టడము, అంటే మాడు ఉత్తర బస్తర్ గడిచిరోలి గండి కొట్టడం మామూలు విషయం కాదు. దాదాపు ఆ ప్రాంతమే నీకు లేకుండా పోయిందని అంటే నీకు వీటికి వాటికి సంబంధాలు కూడా తెగిపోయినట్టే కదా. కాబట్టి ఇది ఏదైతుందో ఈ పరిస్థితిలో కగారు విజయం సాధించని చెప్పవచ్చు. అది విజయమే, కానీ కంప్లీట్గా 26 మార్చి నాటికి ఇది లేకుండా పోద్దన్నది నేను అనుకోవడం లేదు. వాళ్ళపైన ఆధారపడి, ఎవరిపైన మావోయిస్టు ఉన్న శక్తులపైన ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా ఉంటారనే దానిపైన ఆధారపడితే తప్ప నేనేమి అలాంటి సర్టిఫికెట్ ఇవ్వదలుచుకోండి. సార్ సాయుధ పోరాటం ఇక ప్రభుత్వం అన్నట్టు సాయుధులు ఉంటారు, కానీ ప్రభుత్వం అనుకున్నట్టు ఒక వాళ్ళు సక్సెస్ కావచ్చు, కానీ భావజాలాన్ని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దూరం చేయగలుగుతాయా? భావజాలం ఎట్లా దూరం చేసుకుంటారు? ఇప్పుడు భావజాలం ఉంది, ఉదాహరణకు ఇప్పుడు 300 మంది అయ్యారు, 300 మంది లోపల సరే అందరూ పని చేయకపోయినా 150 మందో 100 మందో పనిచేస్తారు అనుకుందాం, భావజాలం నిల్చున్నట్టే కదా. సాయుధ మార్గం అనేది మా భావజాలం కాదు, అది ఒక అంశమే. వాళ్ళ భావజాలం ఏంది, నూతన ప్రజాస్వామిక విప్లవం, సమానత్వం కోసం పోరాడాలి, కులమత భేదాలు ఉండొద్దు, వర్గ విభేదాలు ఉండొద్దు, లింగ వివక్షత ఉండదు, అణచివేత వ్యతిరేక పోరాడాలి కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ భావజాలం ఉన్నట్టే కదా, వాళ్ళ భావజాలం ప్రజానికంలో కూడా ఉంది కదా. లక్షలాది ఇప్పుడు సరే అబ్బాయిని తిట్టారు, వేరే వాళ్ళని తిట్టారు, ఓకే, నువ్వు తిడుతున్నావు అంటే కూడా నువ్వు నీ లోపల భావజాలం ఉన్నట్టే కదా. నువ్వు ఎందుకు తిడుతున్నావు, సాయుధ పోరాటం ఉండాలంటున్నావు, నీకు తెలిసో తెలియకో అంటున్నావు, కానీ నీ లోపల కూడా మావోయిస్టుకు సంబంధించిన భావజాలం ఉన్నట్టే కదా. నువ్వు ఎట్లా రద్దు చేయగలుగుతావు? కోట్లాది ప్రజలు ఉంది కదా, కోట్లాది ప్రజానీకంలో ఉన్నది నువ్వు రద్దు చేయడం నీ తరం కాదు, ఎవరి తరం కాదు. కమ్యూనిజాన్ని భావాలను రద్దు చేయడం ఎవరి తరం కాదు, మావోయిస్టు భావజాలను రద్దు చేయడం ఎవరి తరం కాదని చెప్తాను. నేను స్పష్టంగా చెప్తున్నా. మీకు చేయాలనంటే మీరు ఆ భావజాలం లేకుండా చేయాలంటే అవి ఎట్లా తప్పో చెప్పండి మీరు. ఇప్పుడు వాళ్ళ భావజాలం ఏంటిది? సింపుల్ క్వశ్చన్ ఏంటంటే సమానత్వం కావాలని కోరుకుంటుండ్రు, వాళ్ళ భావజాలం సమానత్వం కోరుకోవాలంటుండ్రు. ఇప్పుడు దళితులకు వర్గీకరణ, లేదా దళితులను నీచంగా చూడొద్దు, అంటరానితనం ఉండొద్దు, లేదా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా,
అదే కదా కమ్యూనిజం మావోయిజం అంటే దాంట్లో ఉన్న విషయాలే. బీసీకి సంబంధించిన రిజర్వేషన్ కావాలని అంటున్నాను. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట మరి బీసీ రిజర్వేషన్ 42 కనీసం వాస్తవంగా వాళ్ళకి ఎక్కువ కావాలి. పోనీ ఆ 42% కావాలని కోరుకోవడం కూడా ఇది మరి అదే కదా. అది ఎట్లా పోతుంది? అది మావోయిస్టులు చనిపోతే కమ్యూనిజం మావోయిస్టు భావజాలాలు పోవు కదా. రిజర్వేషన్ మావోయిస్టు పార్టీ వెనకటి నుంచి చెప్పింది కదా, రిజర్వేషన్ అనేది అవసరం అని చెప్పింది కదా. ఎప్పుడు 70 ఏళ్ళ నుంచి చెప్పింది. లేదా వాళ్ళ భావజాలము ప్రత్యేక తెలంగాణ కోసం కూడా పోరాడింది కదా, జాతుల సమస్య పైన కూడా మాట్లాడింది కదా. ఎన్నో విషయాల అవి అనేకమైన వాళ్ళ చరిత్ర యొక్క వాళ్ళ అది ఉంది. వేల లక్షల పేజీలతోటి ఉంది. నువ్వేం తీసేయలేవు, నువ్వు ఎక్కడ తీసేయలేవు. వెనకటున్న 3000 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్రని నువ్వు తీసేయలేకపోయినావు, కొంత మార్చేసారు. కానీ ఇవాళ లిఖితపూర్వకమైన ప్రజానికం యొక్క ఉన్న మనసులో నువ్వు తీసేయలేవు నువ్వు. కాబట్టి ఏదైతుందో నువ్వు భావజాలంగా సంఘర్షించాలి. నేనేం చెప్తున్నంటే భావజాలం తప్పొప్పుల మధ్యన సంఘర్షణ జరిగినాయి ఎంతైనా. నేను వాళ్ళదే కాదు ఎవరైనా. ఇప్పుడు నేను మావోయిస్టులు అభిమానులతో నేను చెప్తున్నాను కదా, సాయుధ పోరాటం అనే హక్కు ఉంది మీకు అనండి. కానీ సాయుధ పోరాట విరమణ పైన మీరు తిట్టడం మంచిది కాదు, ద్రోహులను మంచిది కాదు, కొవ్వట్లను మంచిది కాదు. మీ సాయుధ పోరాటం గురించి ప్రచారం చేసుకోండి. మిమ్మల్ని ఎవరు వద్దంటారు? చేయండి, పోండి, ప్రచారమే కదా, మీరు పోండి. ఎవరొద్దు అంటారు? నా అభిప్రాయం సరైనది కాదంటున్నా, నీ అభిప్రాయం పోతానుకుంటే నేను ఆపగలుగుతాను? నువ్వు పో. ప్రభుత్వం ఆపుతుంది, ప్రభుత్వం ఎట్లా అని చెప్పి ఆపుతుంది, నేను ఆపను కదా. కాబట్టి ఇక్కడ ఏదైతుందో భావజాలాల మధ్యలో చర్చ జరగాలి. అట్లా మార్చగలుగుతాం తప్ప ఏదో తిట్టడం ద్వారా లేకపోతే అణచివేత ద్వారా అది మార్చాలి, భావజాలను మార్చలేము. సార్ చివరిగా చెప్పండి సార్, ఈ మధ్యకాలంలో మొత్తం ఓవరాల్గా ఈ ఎపిసోడ్ పైన ఒకవైపు అనుకూలంగా వ్యతిరేకంగా ప్రచారాలు, ఒకవైపు మావోయిస్టు భవిష్యత్తు ఉంటుందా లేదని ఒక ప్రచారము, ఒకవైపు కగార్ మేము సక్సెస్ అయినాము, ఇక బెదిరింపులు అనేది ఒక కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇటువైపు మావోయిజం వైపు అంటే ఒకవైపు అడవుల్లోకి పోవాలంటే ఆలోచించే వారికి, అలాగే జరుగుతున్న పరిణామాలపైన దీనికి ఒక కంక్లూజన్ ఇస్తే ఏం చెప్తారు సార్? నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితి లేవు కాబట్టి పరిశోధించండి మీరు సిద్ధాంతాలు. ఇప్పుడు సరే ప్రభుత్వాలపైన కోపం ఉంది, తర్వాత దోపిడీ ఉన్నది, కోపంతో ప్రజలు మాట్లాడతారు, తప్పులేదు అది. అంటే ఇప్పుడు వాళ్ళకు ఎన్నికల ద్వారా ప్రయోజనాలు కనబడతలేదు, అంతా కూడా ఏంటంటే పెట్టుబడిదారులు సంపన్నులు గెలుస్తారు, వాళ్ళే చూసుకుంటుండ్రు, సాధారణ ప్రజలకు లేదు. మరి ఏం చేయాలి? ఉన్న మావోయిస్టు పార్టీ వాళ్ళ అంటే చరిత్రలో వాళ్ళు నిరూపణ అయ్యారు కదా, వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడటం లేదు. ఎక్కడ ప్రపంచం అంతా కూడా వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు, వాళ్ళు ఏ స్వార్థం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసేది సరైనదని ఉంటుంది, తప్పులేదల్లా. కానీ అంటే ఇవాళ వాళ్ళు కూడా ఏంటంటే పరిస్థితులు ఆల్రెడీ తెలుస్తున్నాయి, పరిశీలించండి. రెండవది సిద్ధాంతం మార్క్సిజం. అంటే ఇప్పుడు మార్క్సిజం ఏం చెప్తుంది, సిద్ధాంతం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఈ రెండు అర్థం చేసుకొని మీరు పోదలుచుకుంటే పోండి, సరైనదనుకుంటే. నా అభిప్రాయం చెప్తాను, నా అభిప్రాయం చెప్పిందంతా మీరు వినాలని ఏం లేదు కదా, నేను తప్పు కూడా కావచ్చు మీ దృష్టిలో పట. కాబట్టి మీరు సరైనది ఏదో ఎంచుకొని పోండి. నా ఉద్దేశం అయితే అది సరైనది కాదు. తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఏంటంటే ఎన్కౌంటర్లు అనేది అవుతుందో ఇది చాలా ప్రజానికం వ్యతిరేకిస్తుండ్రు. అంటే చంపే విధానము ఇప్పుడు ఆల్రెడీ సరే, ఇప్పుడు ఏదో రకంగా శాంతి చర్చలు జరిగినప్పటికీ సరే కొంత డిఫరెంట్గా ఇప్పుడు అది జరిగి సాయుధ పోరాట విరమణ జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరైతుందో వాళ్ళకు మీరు పిలిపివ్వండి, విజ్ఞప్తి చేయండి. వాళ్ళను ఏదైతుందో చంపడం కాకుండా వాళ్ళని బయటికి రప్పి వాళ్ళకి ఎక్కడ ఉందంటే నా ఉద్దేశంలో వాళ్ళని గౌరవించడం అనేది చెయ్యాలి మావోయిస్టులను. అది చేస్తున్నప్పుడు వాళ్ళు రావచ్చు. కాబట్టి ఈ అంటే కొంతమంది ఉంటారు కదా, సదస్తాం ఏమున్నది ఇందులో, ఈడిపోయి లొంగిపోవడేంది, సాయుధ పోరాట విరమణ ఏంది ఉంటుంది కదా, కాబట్టి తమకు తాము అనేది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీకు బలమే ఉంది, అది అందరికీ తెలుసు, ఎవరు తెలియదని. ఇప్పుడు మీరు ఆల్రెడీ కగారు కూడా విజయం సాధించిందనే చెప్తున్నారు కదా. కాబట్టి ఈ పద్ధతి అనుసరించకపోతే మీకు బహుశా విజయం సాధించవచ్చు. కానీ ప్రజలైతే మిమ్మల్ని తిడుతూనే ఉంటారు కదా, మీకు నష్టంగా, రాజకీయంగా నష్టం కదా. ఏం సంపాదించుకుంటారు? ముగించబడుతుంది కదా, మీకు ముగించబడుతుంది. కానీ మీకు చంపిన చరిత్ర అయితే అది పోదు కదా. కాబట్టి ఇక్కడ ఒక ప్రజాస్వామికమైన పద్ధతి అనుసరిస్తూ దాన్ని ముగించండి. నేనేం కోరుతా, సాయుధ పోరాటం వద్దనే నేను చెప్తున్నా. కానీ దాన్ని ఒక ప్రజాస్వామిక ప్రక్రియ లోపల అది కొనసాగించాలన్నదే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా ఇది మాజీ మావోయిస్టు గారు, అలాగే మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలపైన, మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు పైన, అలాగే సాయుధ పోరాటానికి ఇప్పుడున్న పరిస్థితిలో భవిష్యత్తు లేదు, మారిన పరిస్థితులు తగ్గట్టు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా పిలిపివ్వాల్సిన అవసరం ఉంది, లొంగిపోవాలంటూ కూడా పిలిపివ్వాలి తప్ప ఇలా
ఎన్కౌంటర్ చేయడం వల్ల చరిత్రలో ఎప్పటికైనా ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆపరేషన్ కగార్తో సక్సెస్ అయితే అయింది. కానీ భావాజాలాన్ని ఎవరు దూరం చేయలేరు. ఇప్పటికైనా కొంతమంది పరిస్థితులు మారిన కారణంగా బయటికి రావడం స్వాగతిస్తున్నారు. కానీ చాలామంది వ్యతిరేకించడం సరైనది కాదు. ఎవరు కోవర్డ్లు కాదు, ఎవరు కూడా నాటకం చేయట్లేరు. అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడున్న సందర్భాన్ని బట్టి బయటికి రావాల్సి వస్తుంది తప్ప ఇక్కడుండి మాట్లాడడం కూడా సరైనది కాదని కూడా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తంగా జరుగుతున్న పరిణామాలపైన, అలాగే జరగబోతున్న సందర్భాలపైన మాజీ మావోయిస్ట్ గారు జంపన్న గారు వారి విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.